ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి మువ్వల గారు. మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు. సొసైటీలో బ్రతుకు తెరువు కోసం మాత్రమే సెక్స్ వృత్తిని ఎంచుకున్నాం తప్ప పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు. గిన్నెలు తోమేదాన్ని అన్ని లైక్ మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాస్. నేను చూస్తే నాకు మూడ్ వస్తుంది రా. హీస్ నౌ ఎస్ఐ. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు, వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లజ్జ వేషాలు వేస్తున్నాను అన్నాడు. ఆ లజ్జ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో. వెరీ టఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్, లివింగ్ లైక్ ఏ లెజెండ్ ఇన్ ద ఫారెస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అలయన్స్ ఇండియాలో ఐ బీన్ యాజ్ ఎ మేనేజర్ SSR లో జాబ్ చేశాను, సబ్ రెసిపియంట్ లో. అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ. చూస్తుంటే మ్యారేజెస్ నెల 2 నెలలకు మించి ఉండట్లేదు. మగవాడిని గౌరవించడం స్త్రీకి రావట్లేదు, స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడికి రావట్లేదు. ఒక మాట చెప్పాలా, ఐఎమ్ అగైన్ ఇస్ దిస్ మ్యారిటల్ రేప్. భార్య భర్త దగ్గర పడుకోవడం బాధ్యత అయితే భార్యని సుఖపెట్టడం కూడా భర్త బాధ్యత. ఇప్పుడు ఆల్మనీ తీసుకుంటావు డైవర్స్ అప్పుడు, ఆయన డబ్బు మీద బాధ్యత నీకున్నప్పుడు నీ శరీరం మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉండకూడదు? ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత సంసారాలన్నీ సర్వమంగళం అవుతున్నాయి. December 31st నైట్ నార్త్ లో చాలా మంది బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ తోటి ఉంటారని చెప్పి విన్నాను. హిజ్రాలని మగపిల్లలు కేవలం ఓరల్ సెక్స్ కోసమే పెట్టుకుంటారు. డూ యూ థింక్ ఓరల్ సెక్స్ ఈజ్ ఓన్లీ డన్ బై ట్రాన్స్ ఉమెన్స్, నాట్ బై విమెన్స్ ఆర్ మెన్స్? ఆన్ బెడ్ ట్రాన్స్ విమెన్ విల్ రిప్లేస్ ఎ విమెన్ బెటర్. అమ్మాయిల దగ్గరికి వెళ్తే కామన్ గానే ఉంటది, ట్రాన్స్ విమెన్ దగ్గరికి వెళ్తే ఐ వాంట్ ఒక మాఫియా, ట్రాన్స్ జెండర్ మాఫియా. బీహార్, ఒడిశా, కోల్కతా ఇక్కడ క్రైమ్స్ చేసినటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఈ గంజాయి కేసులలో ఉన్న వాళ్ళు, ఆ స్టేట్స్ లో వాళ్ళని పోలీసులు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల కమ్యూనిటీ లాగా మారిపోయి చీరలు కట్టుకొని హలో, వెల్కమ్ టు RT పాడ్కాస్ట్ అగైన్. సో ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి మువ్వల గారు. సో తను చాలా మంది ట్రాన్స్ ఉమెన్ కి ఒక వాయిస్ లా ఉంటారు. సో షీ ఈజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ టు మెనీ ట్రాన్స్ ఉమెన్ అవుట్ దేర్ అండ్ షీ ఈజ్ హెల్పింగ్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ ఆల్సో. సో బేసిక్ గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ LGBTQ కమ్యూనిటీ, వాట్ ఈస్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ, వాట్ ఈస్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ, ఇదంతా ఒకటిలా చూస్తూ ఉంటారు చాలా మంది. దానికి చాలా తేడా ఉంటుంది అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ నాకు యాజ్ అ పర్సన్ గా చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మీకు కూడా ఉంటాయని అనుకుంటున్నాను. సో మీ వాయిస్ నా వాయిస్ కలిపి ఈ పాడ్కాస్ట్ లో మనం ఉన్న క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అన్ని చంద్రముఖి గారితో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే చంద్రముఖి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. యా, సో నేను ముందుగా మీకు అడ్వాన్స్డ్ గా సారీ చెప్దాం అనుకున్నా. బికాస్ అడిగే క్వశ్చన్స్ మీకు ఎక్కడైనా హర్టింగ్ గా అనిపించినా కూడా క్షమించండి నన్ను. ఎందుకంటే నాకు తెలియని క్వశ్చన్స్, నాకు తెలియని డౌట్స్ చాలా ఉన్నాయి. బికాస్ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్ గురించి, ఈ పాడ్కాస్ట్ వాళ్ళకి ప్రెజెంట్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు చెప్పాలి నేను ఎలా ఉన్నాను. ఇప్పుడైతే అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. యు సో స్వీట్. యాక్చువల్లీ మీ వాయిస్ కూడా చాలా సూదింగ్ గా ఉంటుంది. వెరీ కూల్, కామ్ అండ్ పర్సనాలిటీ. సో మీరు చెప్పండి, హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? My life is very good. I'm very busy with my movies and my dubbings and very busy with sometimes with community events and community programs. Community crisis. Community కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, పండగలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అన్నిట్లో నేను ఉండవలసి వస్తుంది. ఎందుకంటే బీయింగ్ ఏ సీనియర్ కమ్యూనిటీ లీడర్ గా ఉంటున్నప్పుడు కొంతమంది గొడవైందని ఫోన్ చేస్తారు, కొంతమంది ఫంక్షన్ ఉంది రండి అని ఫోన్ చేస్తారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు మై కమ్యూనిటీ వర్క్. కొన్నిసార్లు ఏమో పోలీసులే ఫోన్ చేస్తారు, చంద్రముఖి గారు పొద్దున్న 4 వచ్చి ఇక్కడ గృహప్రవేశం దగ్గర గొడవ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళారు, చాలా గొడవ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు రండి. దిస్ ఆల్ కమ్స్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ నాట్, అంటే చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ అంటే ఏదో ఒక గంట పని చేస్తారు అనుకుంటారేమో, బట్
ఐ వర్క్ ఫర్ 25/7. నాకు వర్క్ ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను, వర్క్ లేనప్పుడు అంతా నిద్రపోతా. నిద్ర అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. నైస్. సో హౌ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? I am married, trans women, based in Hyderabad, and we got married in 2015, and we got engaged in 2011, and I'm very happy with my husband. So Nice. ఎలా అంటే అర్థం చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అవుతే లైఫ్ సో బాగుంటుంది. ఎలా కలిసారు ఇంతకి మీరు? మేము స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అండి. సో వి గాట్ Okay. ఇంటూ సో రిలేషన్షిప్, హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హ్యాపీలీ లివింగ్ అండ్ టుగెదర్. మై బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్టెడ్ అస్. నైస్. మా అత్తగారి ఫ్యామిలీ కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు. అంటే నేను మా అమ్మలాగా మా చెల్లిలాగా ఉండాలి అనుకున్నాను. మా హస్బెండ్ తో నేను అలాగే ఉంటున్నాను. నైస్. సో ట్రాన్స్ ఉమెన్ అనగానే యా సో చాలా మంది చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు. అంటే ఈ Yeah. మధ్య టర్మ్ వింటున్నాం ట్రాన్స్ Yes. ఉమెన్ అని. ఎస్ సో బేసిక్లీ చాలా టర్మ్స్ ఉంటాయి. ఎస్ దర్ ఆర్ మెనీ అదర్ టర్మ్స్. ఎస్ సో చాలా టర్మ్స్ వింటూ ఉంటాం లైక్ ట్రాన్స్జెండర్ అని, ట్రాన్స్ ఉమెన్ అని, హిజ్రా, హిజ్రా అని. చెక్క, ఎస్. 0.5, తేడా, మీఠా, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒక 30-40 వస్తాయి మనకి సో హైదరాబాద్. ఇవన్నీ ఒకటేనా? అంటే ఈ టర్మ్స్ ఏవైతే లేదు. ఉన్నాయో ఆల్ కమ్ అండర్ వన్? నో నో నో. ట్రాన్స్జెండర్ అంటే LGBTIQ, ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. ట్రాన్స్జెండర్స్ అనేది ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. లెస్బియన్స్ కి వర్తిస్తుంది, ట్రాన్స్ జెండర్ కి వర్తిస్తుంది, ట్రాన్స్ విమెన్ కి వర్తిస్తుంది, లెస్బియన్స్ కి వర్తిస్తుంది, బయోసెక్షువల్ కి వర్తిస్తుంది, హెట్రోసెక్షువల్స్ కి వర్తిస్తుంది. ట్రాన్స్జెండర్ అంటే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ కాకుండా వేరే జెండర్ ని వాళ్ళని వాళ్ళు వేరే జెండర్ గా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు దే ఆల్ బిలాంగ్స్ టు ట్రాన్స్జెండర్స్. బట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు అందరినీ కూడా ఒకేలా చూసేస్తూ ఉంటారు సొసైటీలో. అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో అందరిని అలా చూడటం చాలా ఇది పెద్ద క్లాస్ యాక్చువల్లీ. సి లెస్బియన్స్, వి నో వాట్ లెస్బియన్ సెక్షువాలిటీస్. ఒక లెస్బియన్ విమెన్ ఎవరైతే ఇంకొక విమెన్ తో సంభోగం పెట్టుకుంటారో, ప్రేమిస్తారో, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం. ఆడవాళ్ళని పిలుస్తాం. ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం. గేస్ ని తీసుకుందాం. దే లుక్ లైక్ మెన్, బియర్డ్, ముస్టాచ్, 6 pack ఉన్న గే కమ్యూనిటీని కూడా మనం చూస్తున్నాం. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్. ఓకే. సో దే ఆర్ గే కమ్యూనిటీ. ఓకే. బయోసెక్షువల్స్ ని తీసుకుంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విమెన్. Okay. అంటే వాళ్ళు గే కమ్యూనిటీతో రిలేషన్షిప్ లో ఉంటారు, అండ్ దే గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్. ఆ స్టఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని లెస్బియన్ అని చెప్తాము. ట్రాన్స్ విమెన్ కి అట్లాంటివి ఏవి ఉండవండి. పుట్టుకతో ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటాం. మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు. మేము ట్రాన్స్ విమెన్ గా మారిన తర్వాత సొసైటీలో బ్రతుకు తెరువు కోసం మాత్రమే సెక్స్ వృత్తిని ఎంచుకున్నాం తప్ప మేము పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు. సో సెక్సువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ జెండర్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్షువాలిటీ. సో నేను ఆడపిల్లగా మారిన తర్వాత బ్రతుకు తెరువు కోసం నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను, అండ్ నన్ను సొసైటీ ఒక సెక్స్ టాయ్ గా చూడడం మొదలు పెట్టింది. అంతే తప్ప నేను ట్రాన్స్ ఉమెన్ గా మారింది అబ్బాయిలతో పడుకోవడానికో, లేకపోతే రోడ్డు మీద అడుక్కోవడానికో, లేకపోతే సెక్స్ వర్క్ చేయడానికో, లేకపోతే కొత్తింటి గృహప్రవేశాలు వెళ్ళి అడుక్కోవడానికో కాదు. మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను ఆడపిల్లగా చూసుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను ట్రాన్స్ ఉమెన్ గా మారాను. అంతే తప్ప వీటన్నిటి కోసం కాదు. మారిన తర్వాత తల్లిదండ్రులు దూరం అయిపోతారు, చదువుకునే ఎడ్యుకేషన్ దూరం అయిపోతుంది, నా స్నేహితులు ఎవరైతే స్నేహం చేసే స్నేహితులు ఉంటారో వాళ్ళు దూరం అయిపోతారు. లిటరల్లీ చీకట్లో నడిచేటప్పుడు మన నీడ కూడా మనకు దూరం అయిపోతుంది. ఎందుకంటే ఒంటరిగా అయిపోతాం. ఒంటరిగా అయిపోయినప్పుడు ఆకలి అనేది అందరికీ కామన్. సృష్టిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి జంతువులకి కావచ్చు, మనుషులకు కావచ్చు, ఆకలి సహజం. సింహం వేటాడుతుంది, కొన్ని జంతువులు ఒక రకంగా ఉంటాయి, మనుషుల్లో కొంతమంది కష్టపడతారు. ఆ కష్టపడే అవకాశం మాకు లేదు కాబట్టి we are into this begging and trafficking things. సో నిజంగా ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ట్రాన్స్జెండర్ కానీ నిజంగా ఒక జాబ్ ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా జాబ్ చేయాలని అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండాలి జాబ్ చేయాలి అంటే. అండ్ ఐ డోంట్ ఆస్క్ వైట్ కాలర్ జాబ్స్ ఫర్ ఆల్ మై కమ్యూనిటీ. ఐ కెన్ ఆస్క్ GHMCలో చాలా జాబ్స్ ఉంటాయి, అటెండర్ పోస్టులు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులలో, అలాంటివి. అంటే నేను 10th డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కమ్యూనిటీలో.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జెండర్ ఏంటి అనేది 13 to 15 years లోపే వి జస్టిఫై ఆ జెండర్, వెదర్ ఆ బాడీ హ్యావ్ ఎరెక్షన్, మన బాడీలో ఎరెక్షన్ ఉందా లేదా, నేను మొగాడినా కాదా, నా జెనెటికల్ పార్ట్స్ పరిస్థితి ఏంటి అనేది ఆ టైంలో నాకు మాత్రమే తెలుస్తుంది. వి కాంట్ డిస్కస్ విత్ అవర్ పేరెంట్స్ కదా. సో ట్రూ. యా. సో ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ అనేది ఫస్ట్ ట్రాన్స్ జెండర్ అసలు నాకు అర్థం కాదు ఈ టర్మ్స్ రెండు కూడా. Yes. ట్రాన్స్ జెండర్ అండ్ ట్రాన్స్ ఉమెన్ చాలా మంది మనం బయట చూస్తూ ఉంటాం, Yeah. సిగ్నల్స్ దగ్గర, Yeah, yeah. బయట ఎక్కడైనా సరే. సో వాళ్ళందరూ కూడా ఈ బాడీ పార్ట్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారా? ఎస్. ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా, ట్రాన్స్ విమెన్స్ అందరూ కూడా, ట్రాన్స్ ఉమెన్స్ అందరూ Yes. కూడా. సో ట్రాన్స్ జెండర్స్ వేరు, వేరు. trans ట్రాన్స్ women జెండర్స్ వేరు. అంటే ఇట్స్ ఏ ట్రాన్స్జెండర్ ఈజ్ ఏ అంబ్రెలా టర్మ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ హూ జస్టిఫై బై దేర్ బయాలజికల్ సెక్స్. ఓకే, బయాలజికల్ ఓన్లీ సెక్స్ త్రూనే వాళ్ళని చూస్తారనమాట. యా, నేనైతే అలాగే చూస్తాను. ఓకే. Yeah. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు బాడీలో చేంజెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి? సో మీకు అంటే ఇప్పుడు నుండి అవేర్నెస్ వచ్చింది, Yes, బాడీ yes. పార్ట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని, yes, ఇవన్నీ yes, తెలుస్తుంది. yes. బట్ మీరు చేయించుకున్నప్పుడు, సో మీరు ట్రాన్స్ Yeah. ఉమెన్ గా మారినప్పుడు మనం ఒక 15 సంవత్సరాల వెనక్కే వెళ్దాం. యా, అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, Mm. ఐ థింక్ ఫేస్బుక్ ఉంది, నాకు పెద్దగా పరిచయం లేదు. Mm. అండ్ ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ యాక్సెస్ ఉంది 2009-10 టైంలో. ఆ టైమ్స్లో అంటే నాకు ఫీలింగ్స్ 7th 6th క్లాస్ నుంచి మేబీ ఇట్ First వాస్ నన్ను ఛాలెంజింగ్ కదా. yes, నన్ను ఆడబట్టలోడా అని పిలిచేవాళ్ళు ఆంటీ వాళ్ళందరూ. అగో సింగడు వస్తున్నాడు, తెలంగాణ లాంగ్వేజ్ లో సింగడు అని మగపిల్లోడిని ఎందుకు అంటారంటే వాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే వాడిని సింగడు అనేవాళ్ళు. ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్రానీస్, గ్రాండ్ పాస్, సింగడ్ లాగా తయారైంది వీడు అని అనేవాళ్ళు. సో ఆ వర్డ్ నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా సార్లు వీడు సింగడు అట్లా అదొకటి. ఆడబట్లోడు అనేది ఇట్స్ ఎ టర్మ్ ఫ్రమ్ గోదావరి, విజయవాడ, అట్లా అక్కడ నుంచి వచ్చిన ఎలా ఆడబట్లోడు అనిపించేది అలా అనేవాళ్ళు. విన్నప్పుడు? అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళని ఆడబట్లోలు అని ఫస్ట్ నన్ను నేను ప్రశ్నిస్తే, ఓకే, నాకు అద్దం బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ లో. అద్దం ఒక్కటే నా మాట వినేది కాబట్టి నేను అద్దానికి చెప్పేదాన్ని. మా ఇంట్లో చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఓకే. అద్దం ముందు కూర్చొని నన్ను ఆడబట్టలాడని ఎందుకు అంటున్నారు, నేను ఆడపిల్లలాగా నడుస్తున్నాను కాబట్టి. నన్ను ఆడబట్టలాడని ఎందుకంటే పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గులేస్తాను కాబట్టి, కళ్ళాప జల్లి ఇంటి ముందు సాన్పు అంటాం మేము ఇక్కడ, సాన్పు జల్లి ముగ్గేస్తుండే నేను, పెద్ద పెద్ద ముగ్గులు. ఆడవాళ్ళు కూడా ఇంత పెద్ద ముగ్గు ఎట్లేస్తున్నవరా రాజేష్ అనేవాళ్ళు. మై నేమ్ విచ్ వాస్ గిఫ్టెడ్ బై మామ్ అండ్ డాడ్ ఈస్ రాజేష్ యాక్చువల్లీ, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై నేమ్ ఈస్ రాజేష్ వెన్ ఐ వాస్ మేల్. Considered, my family considered me as male only because my birth assign is male. ఎస్. నా తొడల మధ్య ఏముందో అది చూసే నాకు పేరు పెట్టారు కాబట్టి నాకు రాజేష్ అన్న పేరు పెట్టారు. సో ఆ పేరు పెట్టిన తర్వాత ఐ లవ్ మై నేమ్. సో నన్ను అనే వాళ్ళు రాజేష్ గా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఎట్లా వేస్తున్నావురా అని. మమ్మీ యూస్ టు వర్క్ చేసేవాళ్ళు, గిన్నెలు తోమేదాన్ని, అన్ని లైక్ మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా. ఇంకొక క్వశ్చన్ కూడా అడేవాళ్ళు, మా ఇంట్లో మా పిల్లలు ఎవరు ఏం పని చేయరు, రాజేష్ గారు ఒక్కడే చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు కావచ్చు అనిత అని మా మమ్మీని అడిగితే, ఏమో వాడు చిన్నప్పటి నుంచి నాకు కొంగు పట్టుకొని తిరిగిండు కదా అని అనుకునేవాళ్ళు. బట్ వెన్ ఐ గాట్ టు నో దట్ మై జెనెటికల్ పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ నాట్ గ్రోన్ త్రూ. ఇప్పుడు మనకు ఒక 5 సంవత్సరాల వరకు అమ్మ స్నానం చేపిస్తుంది ఆరు బయట, ఎవరికైనా 3 సంవత్సరాలకు స్నానం చేపిస్తారు. తర్వాత మనకు అడ్రాయర్ మనమే పిండుకోవాలి. మా కాలంలో మా స్కూల్ బెల్ట్, టై, షూ అన్ని మేమే వాష్ చేసుకోవాలి. మా టైమ్స్ లో చెప్తున్నా, అది మేమే వాష్ చేసుకోవాలి. అండ్ అన్ని మేమే. ఇప్పుడు డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పలేదు, ఇట్స్ అన్ వెరీ అసలు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి. సో అట్లా మేమే పిండుకునే వాళ్ళము. నాకు 6th 7th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఐ ఫీల్ వెరీ షై, బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని. ఓకే. అంటే అన్న బట్టలు మార్చుకుంటుంటే నేను లోపల ఇంకో రూమ్ లో, బికాస్ మేము 4 రూమ్లు ఉండేవి కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కడో మార్చుకొని వస్తుండే. అండ్ బయట స్నానం చేయంటే చెడ్డి మీదనే స్నానం చేస్తుండే. అంటే చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళినా కంప్లీట్ బట్టల మీద ఈత కొడితే మా మమ్మీ అంటుండే, బట్టలు ఇప్పకుండా ఎందుకు ఈత కొడుతున్నావు నాన్న నువ్వు. మా మమ్మీ మాకు ఈత నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు. మా మమ్మీ ఈజ్ ట్రైనర్ స్విమ్మింగ్ కి. మాకు మా ఇంటి దగ్గర చెరువు ఉండేది వాకబుల్ డిస్టెన్స్ లో. సో అలా నేను సిగ్గుపడడం స్టార్ట్ అయిన తర్వాత ఈ సిగ్గు కాస్త బిడియంగా, అన్కంఫర్టబుల్ గా, అన్కన్వీనియన్స్ గా అవ్వడం స్టార్ట్ అయింది నాకు మా ఫ్యామిలీలోనే. అండ్ తర్వాత నేను కొంచెం ఆడపిల్లలాగా ఉండడం అద్దం ముందు కూర్చొని నన్ను చెక్క అని పిలవడం, 50-50 అని పిలిచాడు ఫస్ట్ నన్ను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, హీస్ మై స్కూల్ సీనియర్, ఐ మీన్ 7th స్టాండర్డ్. 50-50 అని ఎందుకు పిలిచాడు అనుకున్నా. 50-50 అంటే అప్పుడు క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ పేరు మీద ఉండేది. ఓకే. అండ్ కోకోనట్ చాక్లెట్స్ ఇవే ఉండేవి మా కాలంలో. కిట్ క్యాట్, 5 స్టార్ చాక్లెట్స్ ఆర్ వెరీ, అదంటే చాలా గ్రేట్ అప్పుడు, ఫ్యాన్సీ. ఒక కూల్ డ్రింక్ దాతే చాలా గొప్ప ఆ కాలంలో. ఇప్పుడు కూల్ డ్రింక్ సగం దాగి పడేస్తున్నారు జనాలు. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఫుడ్ నౌ. సో ఆ టైమ్స్ లో
ఎందుకు నన్ను ఇలా అంటున్నారన్న క్వశ్చన్ నన్ను 9th క్లాస్లో చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటి వరకు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగా. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాసెస్. నిన్ను చూస్తే నాకు మూడ్ వస్తుందిరా అని. హీస్ నౌ ఎస్ఐ. ఓ ఎందుకు వాడికి అలా అనిపించింది నన్ను చూస్తే? నా నడక వల్ల, నా బిహేవియర్ వల్ల, నా యాటిట్యూడ్ వల్ల, మై బాడీ షైనింగ్ వల్ల అని దాన్ని క్వశ్చన్ అనుకుంటే, నేను పుట్టడం అబ్బాయిలా పుట్టాను, కానీ నాలో ఎక్కడో తెలియని ఒక ఆడపిల్ల ఉంది అని దెన్ ఐ గొట్ టు నో. సో యూ బై సెల్ఫ్ మీ వల్లనే మీకు తెలుసు? నా వల్లే నాకు తెలిసింది. బికాస్ ఐఎమ్ వెరీ క్లవర్ స్టూడెంట్ ఇన్ మై స్కూల్ అండ్ వెరీ క్లవర్. ఏది అడిగినా టక్కున చెప్పే ఒక స్పాంటేనియస్ గా ఉంటుంది నేను స్కూల్ లైఫ్ లో. అండ్ ఐ వాజ్ ఇన్ టు మై డాన్స్ క్లాసెస్. అండ్ నన్ను మధ్యలో నిలబెట్టేవాళ్ళు మా డాన్స్ టీచరు పద్మావతి గారు. ఆవిడకి వెరీ థ్యాంక్ఫుల్. ఎంత అంటే లైక్ షీజ్ లైక్, ఆడపిల్లలు ఏం చేస్తారా, నీ అంత ఎక్స్ప్రెషన్ వాళ్ళకి రాదు బేటా, నువ్వే నిలబడి మధ్యలో, నీకే ఆడపిల్ల గెటప్ వేసేస్తా అని కూడా నాకు గెటప్స్ వేసేవాళ్ళు. అండ్ ఐమ్ వెరీ కంఫర్ట్ యాజ్ ఎ విమెన్ ఆన్ ద స్టేజ్ ఆల్సో. ఓకే. బట్ ఆల్ మెన్స్ విల్ నాట్ బి కంఫర్టబుల్. అందరూ క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళని మనం చూసాము. దే ఆర్ నాట్ కంఫర్టబుల్. దే ఆర్ కంఫర్టబుల్ యాజ్ రావణ అండ్ దే ఆర్ కంఫర్టబుల్ యాజ్ రామ అండ్ దే ఆర్ కంఫర్టబుల్ యాజ్ బాలాజీ, బట్ నాట్ యాజ్ నవదుర్గా ఆర్ నాట్ యాజ్ ఎనీ గాడెసెస్. సో నేను పార్వతి, దుర్గాదేవి రెగ్యులర్ గా వేస్తుండే. సో అలా 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 నేను అద్దంతో మాట్లాడుకున్న ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చేది అద్దం నుంచి. మనస్సాక్షి అద్దం ముందు కూర్చున్నప్పుడు చెప్తుంది మనకి అని నేను అనుకుంటాను. ఇప్పుడు అలాంటివన్నీ లేవేమో మేబీ. నాకైతే ఆ కాలంలో మై మనస్సాక్షి, మై సోల్ సెడ్ మీ, మై ఎరా, నా ఆత్మ నాకు చెప్పింది యు ఆర్ ఏ విమెన్ అని. సో నేను చాలా కష్టపడ్డాను. అప్పుడు ఎడ్యుకేషన్ లో డౌన్ అయిపోయాను, చదువుకోలేదు, ఏడ్చాను. ఐ వాజ్ లాక్డ్ ఇన్ టు హౌస్, ఐ వాజ్ కిక్డ్ బై మై బ్రదర్స్ అండ్ మై మామాస్. మై మామ్ నెవర్ హిట్ మీ అండ్ మై సిస్ నెవర్ హిట్ మీ. వాళ్ళిద్దరు నన్ను ఎప్పుడు ఏమనేవాళ్ళు కాదు. దే షుడ్ బి ఏ ఫ్యామిలీ. మన పిల్లోడు ఇప్పుడు పుట్టడంతో ఏదైనా అవయవాల లోపంతో పుడితే వాళ్ళని ఎంత కేర్ టేక్ చేస్తాం మనము, అలా ఎందుకు ట్రాన్స్ అని చెప్పినప్పుడు కేర్ చేయకూడదు? ఈ సొసైటీ కన్సిడర్ కూడా చేయరు. నీ వల్ల అన్నకి పెళ్లి కాదు, నీ వల్ల చెల్లికి పెళ్లి కాదు, నీ వల్ల నా పరువు పోతుంది, ఇట్లాంటి స్టఫ్ అంతా విన్నాను నేను నా ఫ్యామిలీలో. బట్ స్టిల్ చాలా కష్టపడ్డా నేను బయటికి రావడానికి. అమ్మ లేనప్పుడు అమ్మ బీరువాలోంచి చీర తీసి కట్టుకొని అద్దం ముందు చూసుకోవటం, అమ్మ నగలు పెట్టుకోవటం, చెల్లెళ్ళు లంగావని వేసుకోవటం, ఇవన్నీ చేశాను ఆ చైల్డ్హుడ్లో నేను. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండర్ ద 4 walls ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సొసైటీకి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో మీరు వన్స్ బయట, నువ్వు మొగోడివి, నువ్వు మగపిల్లోడివి, ఇదే అంటారు తప్ప నాలో ఉన్న లోపాన్ని ఎప్పుడు ఎవరు గుర్తించలేదు. చాలా కష్టమైంది నాకు. ఈ రోజు నేను ఏడవట్లేదు బికాజ్ అంటారు కదా, ఒక రాయిని ఎన్ని దెబ్బలు కొడితే ఒక శిల్పం అవుతుంది అని. ఐ ఫీల్ ఐఎమ్ ఎ స్టోన్ ఎట్ దట్ టైమ్. నౌ ఐఎమ్ సంథింగ్. ఓకే. అంతే. సో వన్స్ బయటికి వచ్చిన తర్వాత, సో 4 walls లో చాలా బాగుంది అని అన్నారు. వన్స్ బయటకు వచ్చాక వాట్ యూ ఫేస్డ్? దెబ్బలు, ఇంట్లోంచి బహిష్కరణ, ఇంట్లోంచి పంపించేశారు. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మా పిన్ని సంధ్య, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, ఒరే నాన్న ముందు చదువుకున్న తర్వాత నువ్వు ఆడపిల్లవైతావో ఏమవుతావో నీ ఇష్టం, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత నీకు ఎట్లా బతకాలనిపిస్తే నువ్వు అట్లా బతుకు, ఆ రోజు ఎవరేమన్నా ఫ్యామిలీలో నేను మాట్లాడతా, నువ్వు బయటకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎడ్యుకేషన్ నీకు దూరం అయిపోతుంది, రోడ్డు మీద అడుక్కుంటూ బతుకుతావా, ఎట్లా బతుకుతావు అని. నేను ఒకరోజు ఏడుస్తున్నా, మా అన్న నన్ను లజ్జే అన్నాడు. ఆ టైంలో లజ్జే అన్న వర్డ్ నన్ను చాలా ఏడిపించింది. అంటే ఒక అబ్బాయి ఆడపిల్లలాగా మారితే లజ్జే అని తిడతారా అని నా మనసులో. అంటే అప్పట్లో మా అన్నకున్న ప్రెషర్ అది. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాజ్ సొసైటీ ఆయనని చాలా ఇబ్బంది పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు, వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లంజ వేషాలు వేస్తున్నాను అన్నాడు. ఆ లంజ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో. నేను నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్నా. ఏమైందిరా అన్న, నన్ను లంజ తిట్టిండి అక్క. మా పిన్నిని మాకు అక్క అని పిలవటం అలవాటు. ఎందుకు తిట్టిండంటే ఇట్లంతా అవుతుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఐ కుడెంట్ వాంట్ టు బీ లైక్ ఏ గర్ల్ అని నేను చెప్పడము, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఏ బాయ్ అని చెప్పడము. ఆ స్టఫ్ నాకు ఇంకా మెట్ల మీద కూర్చున్నది నాకు ఎందుకు ఐ ఫీల్, అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా. ఇఫ్ మై పిన్ని ఈజ్ నాట్ ఫ్రెండ్లీ టువర్డ్స్ టు మీ, నేను లిటరలీ చెప్తున్నా, ఇంత చదువుకునేదాన్ని కాదు, ఈరోజు చంద్రముఖిగా ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సిస్టర్ అండ్ మై పిన్ని.
సో ఇంట్లో అర్థం చేసుకోలేదు ఆ టైంలో. నా చదువంతా అయిపోయి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి సుమ మక్క నన్ను ఆడపిల్లగా చేసిన ఒక దేవత అని చెప్పొచ్చు. ఆవిడ నన్ను గైడ్ చేసి ఇలా సర్జరీస్ ఉంటాయి, నీకు ఈ సర్జరీ అయితే సరిపోతుంది, ఇంతకంటే మించి అవసరం లేదు నాన్న, ఫస్ట్ వద్దు, నువ్వు నా కమ్యూనిటీలోకి రావద్దు, ఇంత చదువుకున్నా ఉద్యోగం చేసుకొని. షీ కౌన్సిల్డ్ మీ, బట్ ఫైనలీ షీ టుక్ మీ, షీ అడాప్టెడ్ మీ యాజ్ సిస్టర్ గా నన్ను అడాప్ట్ చేసుకొని నా సర్జరీస్ కానీ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో తెలీదు. వారం రోజులు అన్నం తనే పెట్టింది. అంటే 3 పూటలు తింటే మళ్ళీ మనం తర్వాత ఇంకొక పూట పెట్టరేమో అన్న సిచ్యువేషన్ లో నేను ఇంట్లోంచి బయటకు వచ్చా ఆఫ్టర్ మై డిగ్రీ. వచ్చిన తర్వాత ఐ వాజ్ విత్ మా సుమక్క. ఇలా అడుక్కోవాలి అని నన్ను ఫస్ట్ తీసుకొని వెళ్ళి యూసఫ్గూడ నుంచి నన్ను పక్కన పెట్టుకొని ఇలా అడుక్కోవాలి అని నేర్పించింది. అండ్ తర్వాత కమ్యూనిటీలో ఉండాలి అని చెప్పింది. 2011 జూలై 22 రోజు పెహచాన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ కి వచ్చింది, అలయన్స్ ఇండియా. నేను యాక్టివ్ గా మాట్లాడుతుంటే August 15th they has given me a job to work for trans community in Andhra Pradesh at that time. Great. I'm the first trans woman who posted as manager. Great. Alliance India lo I've been as a manager. SSR లో జాబ్ చేశాను, సబ్ రెసిపియంట్ లో. అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ. అక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేసిన నేను ఈ రోజు వరకు వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీ ఇన్ డిఫరెంట్ లెవెల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వర్క్ చేస్తున్నా. ఇఫ్ దెర్ ఈస్ నో సపోర్ట్ బై ద కమ్యూనిటీ ఆర్ బై ద ఫ్యామిలీ, ఐ కుడ్ బి యాజ్ ఎ బెగ్గర్ ఓన్లీ స్టిల్. నేను కూడా అడుక్కుంటూనే బ్రతికేదాన్ని ముందరలాగా. So you are touch wood, you are lucky and I'm very lucky that I have such family and I have such my partner. సో యువర్ స్టోరీ ఈస్ సో ఇన్స్పిరేషనల్ చంద్రముఖి గారు. అంటే ప్రతి ఒక్క when I came out I have only one person in my life. He's my husband. Now he's my husband, he's my friend at that time. ఏం కాదురా, ఏం కాదు, నీకేమైనా డబ్బులు కావాలా, అప్పట్లో 100 rupees is a very big task. Literally I'm very thankful to God that he has given around me, he has given every positive persons in my life. My mom, my sister, my mother-in-laws, my aunts, and my community, they are all very good to me. That is why I am today here. And I worked with very, very big directors in my life, like Teja Garu, Nagashwin Garu. You're becoming so emotional. So true అండి. Because నా వర్క్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దట్ ఐ లవ్. But actually very tough life in the world, living like a legend in the forest is not a small thing. I feel it's a very privilege to me that I got good family. సో ట్రూ. Yeah. ఇప్పుడు మీరు సొసైటీలో బయటికి వస్తే ఎన్నెన్నో అంటారు, Yeah, బట్ యా మెనీ అంటే మీరు నన్ను నా చైల్డ్హుడ్ దగ్గరికి తీసుకెళ్లారు కాబట్టి I got emotional. సో ఎమోషనల్. I miss all my friends like Prakash, Naveen, Shrikant, Sandhya, Priyanka, they're all my friends, classmates. We retuned in the past 1 year back and they're ante lovely ga vallan Rajesh they accepted you as you are. That is a very great thing. గ్రేట్ అండి. Yeah. మీకు సరౌండింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా ఈజీ చేశారు. మేబీ కొంచెం మీ వాక్ తో చాలా ఈజీ చేశారేమో మేబీ. సో చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు. అంటే So, ద I can జర్నీ, see. ద పెయిన్, బికాస్ అది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు టీయర్స్ ఎందుకు వస్తాయి అంటే వాట్ ఐ ఫేస్ ఈవెన్ ఐ ఓన్లీ నో. కాబట్టి So true. ఇప్పుడున్న కమ్యూనిటీకి దెర్ ఈస్ లాట్ ఆఫ్ యాక్సెస్, కమ్యూనిటీ యాక్సెప్టెన్సీ పెరిగింది, తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీ పెరిగింది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నౌ. బట్ ఆ టైంలో అసలు కమ్యూనిటీ కనపడడమే పెద్ద గగనం. సో మీకు ఎడ్యుకేషన్ బాగా హెల్ప్ చేసిందని అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఎడ్జ్ Education ఆఫ్ ద వల్లనే- యూనివర్స్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. Yeah. ఆ చదివే మనకు ఒక రికగ్నైజేషన్. అంటే మీరు మీ చదువు అంటే డిగ్రీ వచ్చిన తర్వాతనే మీరు బయటకు వచ్చారు బయటకు వచ్చాను. యా, అప్పటి వరకు ఐ హ్యావ్ ఎ లాంగ్ హెయిర్, నాకు చెవులకి కమ్మలు ఉండేవి అండ్ ఐ యూస్ టు వేర్ లైక్, నన్ను అప్పట్లో ఒక హీరోయిన్ తో పోల్చేవాళ్ళు.
నా ఫ్రెండ్స్ ఏం రణు ఆర్తి అగర్వాల్ లాగా టైట్ టీ షర్ట్లు వేసుకొని టైట్ జీన్స్ వేసుకొని వస్తావు, ఆడపిల్ల జీన్స్ వేసుకుంటావు ఏంటి అని దీస్ కామెంట్ చేసేవాళ్ళు కాలేజెస్ లో అండ్ అండ్ ఫ్రెషర్స్ పార్టీస్ కి దానికి దీనికి. ఐ యూస్ టు డాన్స్ ఫర్ ఉమెన్ సాంగ్స్ ఓన్లీ, ఓకే. విమెన్ సో ఓరియంటెడ్ యా సాంగ్స్ యు హావ్ దట్ ఎమోషన్స్ కాబట్టి నేను ఏ రోజు కూడా డాన్స్ చేసేటప్పుడు ఐ యూస్ టు చూస్ ఫిమేల్ సాంగ్స్ మచ్. అండ్ నాకు బాగా గుర్తు, నేను మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది సాంగ్ బాగా డాన్స్ చేస్తుండే. అండ్ మై ఫ్రెండ్స్ యూస్ టు లవ్ మై అపియరెన్స్ ఆన్ ది స్టేజ్. ఓ నైస్, ప్యాంట్ షర్ట్ మీద చేసినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. గ్రేట్ అండి. Yeah. సో యు ఆర్ రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్. సో మీరు ఆపరేషన్ ట్రాన్స్ ఉమెన్ కి ఆపరేషన్ చేయించుకున్నారు, సర్జరీ యా ఆ సర్జరీ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, Complicated also. కాంప్లికేటెడ్ అండ్ డెత్ yes అయ్యే సిచ్యువేషన్ కూడా yes ఉంటుందని. yes సో వాట్ మేడ్ యు, అంటే ఒకరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి, మెన్ నుండి విమెన్ గా మారడానికి ఆ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఆ సతమతం అయిపోతూ ఉంటారు కదా, Yes. మదన Yes. పడుతూ ఉంటారు కదా. Yes. హౌ ఇట్ వాస్ ఫర్ యూ? యాక్చువల్లీ ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పాలి. ఇట్స్ లైక్ రీబర్త్ ఆఫ్ రాజేష్ ఇంటూ చంద్రముఖి అని చెప్పాలి. ఎలా అంటే అండ్ వన్ Yeah. మోర్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, హూ నేమ్డ్ యూ చంద్రముఖి? ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై బెస్ట్ ఫ్రెండ్స్ మదర్ ఓ నైస్. అంజలి గారు, అంజమ్మ అని పిలుస్తాం మేము, అంజమ్మ అనే పిలుస్తాను నేను. అమ్మ పెట్టారు నాకు ఆ పేరు. నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వినాయక చవితికి, వినాయకుడి ముందు ఆ రోజు నాకు మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ పేరు పెట్టారు. అమ్మవారి గెటప్ వేసుకున్నాను, గ్రేట్ సాక్షాత్తు చంద్రముఖి లాగా ఉన్నావురా అని. నేమ్ చంద్రముఖి. గ్రేట్ Yeah. సో యా సర్జరీ టాపిక్ వస్తే, ఆ కాలంలో సర్జరీ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ డేంజరస్. కమ్యూనిటీలో సర్జరీస్ ఉండేవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సర్జరీస్ ఆ కాలంలో ఓన్లీ బార్న్ ట్రాన్స్ విమెన్స్కే చేసేవాళ్ళు. అంటే ఎలా చెప్పాలి, పుట్టుకతో హిజరాగా పుట్టిన వాళ్ళకే ఆ సర్జరీ చేసేవాళ్ళు. అంటే ఎలా గుర్తిస్తారు? అంటే జెంటికల్ పార్ట్స్ గ్రోత్ అనేది ఉండదు, 0% గ్రోత్ ఉంటుంది. ఓకే అండ్ ఎరెక్షన్ అనేది బాడీలో ఉండదు. ఓకే. అలా ఉన్న వాళ్ళకి అప్పట్లో సర్జరీస్ చేసేవాళ్ళు మా కాలంలో. అచ్చా. అలా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక మంచి అబ్బాయికి గినక సెక్షువల్ రియసైన్మెంట్ సర్జరీ చేస్తే నైట్ పడుకున్నప్పుడు బాడీలో ఎరెక్షన్ ఆటోమేటిక్ గా మెన్ విల్ గెట్, అండ్ ఆల్ ద స్టిచెస్ అండ్ చివన్స్ విల్ బ్రేక్ అండ్ హీ విల్ డై డ్యూ టు ద ఓవర్ బ్లీడింగ్. అది జరుగుతుంది. కాబట్టి మాకు సర్జరీ చేసేటప్పుడు మాకు సర్జరీ చేసినప్పుడు ఆ ప్రాబ్లం నాకెందుకు రాలేదు అంటే, నా బాడీలో ఎరెక్షన్ కానీ నా బాడీలో టెస్టోస్టిరాన్ కానీ ఎక్కువ లేదు కాబట్టి. ఎప్పుడైనా మీరు గమనించండి, బయాలజికల్ గా బాడీలో టెస్టోస్టిరాన్ 0 లెవెల్స్ ఉన్నప్పుడే దట్ ఈస్ ద బిగ్ కన్ఫర్మేషన్ దట్ ఆ బాడీ ఈజ్ నాట్ మేల్. ఓకే. హార్మోనల్ డెఫిషియన్సీ అనేది ఊరికే ఉండదు బాడీలో. సో ఆ డెఫిషియన్సీ వల్ల అది. అండ్ నేను చదువుకొని ఉన్నాను కాబట్టి ఐ సర్చ్డ్ ఎ లాట్ అబౌట్ ద సర్జరీస్. అండ్ ద ఫస్ట్ సర్జరీ హ్యాపెన్ ఇన్ 84 ఇన్ చెన్నై. సెక్స్ రియసైన్మెంట్ సర్జరీ మన ఇండియాలో ఫస్ట్ సర్జరీ వాస్ హ్యాపెన్ ఇన్ 1984. అంటే అప్పుడు నేను పుట్టనే లేదు, అప్పుడు జరిగింది. దెన్ ఐ బీన్ went for Delhi and went for Mumbai and went for Chennai to know about these surgeries, and then I gone through the best doctor surgery. అంటే నేను ఏదో క్వాక్స్ దగ్గరకు వెళ్ళి సర్జరీ చేయించుకోలేదు. సర్జరీ టైం పీరియడ్ వచ్చి 3 hours అండ్ రెస్ట్ పీరియడ్ వచ్చి 2 months. లేచి నడవలేము, తిరగలేము, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటది. అండ్ వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ పూజాస్ ఇన్ 41 days. 11 days కి ఒక రకమైన పూజ, 21 days కి, 31 days కి, 41 days కి. ఫైనల్లీ వీ యూస్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ టు మురిగి మాత విచ్ ఈస్ నోన్ యాజ్ భోజ్రాజ్ మాత ఇన్ నార్త్. మురిగి మాత, ఆవిడకి మమ్మల్ని మేము డివోట్ చేసుకుంటాము 41 days రోజు నైట్. ఆ పూజ కూడా రాత్రి పగలు కాకుండా మిడ్ టైమ్ లో చేస్తాం. మిడ్ టైమ్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ ఎవరు రారు, ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే ఉంటారు. అన్ని రకాల పళ్ళు, స్వీట్స్, అండ్ అమ్మవారి మెడలో ఒక పసుపు దారం వేస్తారు అండ్ నల్ల పూసలు వేస్తారు. అవి మన మెడలో వేసుకుంటాం. వేసుకొని అమ్మవారికి అంకితం. అప్పటి వి డివోటెడ్ టువర్డ్స్ టు గాడ్. ఇంకా ఏ బాధ్యత అయినా నీదే, నువ్వు నన్ను ఆడపిల్లని చేసావు, మంచైనా. అప్పుడు ఒక చిన్న పూజ ఉంటది, నా రూపం నువ్వు తీసుకొని నీ రూపం నాకు ఇయ్యమ్మా అంటారు ఆ రోజు. దట్ ఈస్ వాట్ మన పాస్ట్ మొత్తం నువ్వు తీసుకొని నీ. So you will convert completely as a woman, trans women. Okay. So మీరు స్పిరిచువాలిటీ కూడా బాగా ఫాలో అవుతారని వింటూ ఉంటాను. Yeah. So ఏ దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు? ఫస్ట్ మా చైల్డ్హుడ్ నుంచి ఐఎమ్ ఎ డివోటర్ ఆఫ్ లార్డ్ నవదుర్గ. నాట్ దుర్గా, నవదుర్గ. నవదుర్గల్ని పూజించడం నాకు చిన్నప్పటి నుంచి, నవరాత్రులు, ఈ పూజలన్నీ అలవాటు.
ఒక లైఫ్లో ది బెస్ట్ జరగడం నేను తిరుపతికి వెళ్ళిన తర్వాతే. సో అప్పటి నుంచి లార్డ్ వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరు. ఓకే. సో మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు, సో సర్జరీ ఏదైతే ఉందో ఇట్ కాస్ట్ లాట్. సో ఆ టైంలో 2.5 2.5 lakhs. సో ఆ టైంలో అంత అమౌంట్ మీకు ఎక్కడిది? మా మమ్మీ, సుమక్క అండ్ నా కమ్యూనిటీలో కొంతమంది చందాలు వేసుకున్నారు. ఇట్ కాల్డ్ చందాలు, అంటే మళ్ళీ తిరిగి ఇవ్వకుండా అందరూ కొన్ని డబ్బులు వేసుకుని నాకు ఇచ్చారు, కొన్ని డబ్బులు నేను వేసుకున్నాను. ఓకే. సో అప్పట్లో సర్జరీ దేర్ ఈజ్ ఏ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ఎవరైనా చనిపోతే చందాలు చేసి చావు ఎలా చేసేవాళ్ళమో, నేను ఏడుస్తుండే కదా నాకు సర్జరీ కావాలి కావాలి అని. వాజ్ ఇన్ టు డిప్రెషన్. అప్పుడు డిప్రెషన్ అంటారని తెలియదు కదా, అది అన్నం తింటలేదు పాడు తింటలేదు ఏడుస్తుంది, తలా 4 రూపాయలు వేసుకుందా ఆడపిల్లని చేస్తే రేపు మనకు ఉపయోగపడుతుంది కదా, చదువుకున్న పిల్ల కదా అన్న టాక్ కమ్యూనిటీలో ఉండి దే వర్ 4 people who supported me much. Because of them I became a woman today. సో ఇంత జరుగుతున్నా కూడా అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. అంటే ఒక మాఫియా, ట్రాన్స్జెండర్ మాఫియా. థ్యాంక్ యూ. ఎప్పుడు నేనే అంటాను, నా ఎదురుగున్న వాళ్ళు మాఫియా అనరు అని చాలా మంది నన్ను అన్నారు. థ్యాంక్ఫుల్ దట్ యూ పోర్ట్రేట్ ట్రాన్స్ కమ్యూనిటీ యాజ్ అ మాఫియా. ఎస్, there is a big mafia. Why it is called as a mafia? Yeah, because ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ నే పెంచి పోషిస్తున్నారు ఆ మాఫియాని. కాబట్టి గుజరాత్, బీహార్, ఒడిశా, కోల్కతా ఇక్కడ క్రైమ్స్ చేసినటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఈ గంజాయి కేసులలో ఉన్నవాళ్ళు, ఈ డ్రగ్స్ కేసులలో ఉండవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళని బాగా ఆ స్టేట్స్ లో వాళ్ళని పోలీసులు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వలస వచ్చేసి ఇక్కడ వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి, వాళ్ళు ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలని కమ్యూనిటీ లాగా మారిపోయి చీరలు కట్టుకొని ఒక మాఫియాలా తయారయ్యారు మన హైదరాబాద్ లో. సో దే ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, దే ఆర్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, దే ఆర్ ఫ్రమ్ నార్త్. అండ్ అలా వచ్చి ఇక్కడ కమ్యూనిటీ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు సిగ్నల్ అడుక్కుంటే డబ్బులు వస్తాయి, రాత్రి మగపిల్లోడు చీర కట్టుకొని నిలబడితే ట్రాన్స్ అనే అనుకుంటారు కదా, వాడు మగవాడు అని వాడు మొహం మీద రాసి ఉండదు కదా రెడీ అయితే. చెట్టుకు చీర కట్టినా ఇవాళ రేపు వదలట్లేదు. సో అలాంటి కల్చర్ లో మనం ఉన్నాం కాబట్టి అలా వాళ్ళు డబ్బులు సంపాదించడము, రాత్రిపూట వచ్చిన వాడిని కొట్టి వాడి బంగారం లాక్కోవటము, వాడి ఏటీఎం లాక్కోవటము, వాడి ల్యాప్టాప్ లాక్కోవటం ఇంటికి వెళ్ళి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నా రూమ్ ఉంది రండి అంటారు, రూమ్కి వెళ్ళి వాడిని అక్కడ రూమ్ లో వాడిని బెదిరించి నేను అరుస్తా, బట్టలు ఇప్పేసి ఇట్లా వేస్తా అట్లా చేస్తా అని చెప్పి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. ఐ లిటరలీ సే, ఏ రోజైతే ప్రభుత్వం కానీ లోకల్ లెవెల్లో కమ్యూనిటీ కానీ ఒక నిర్ణయం తీసుకొని ఈ మైగ్రెంట్స్ ఎవరినైతే రానియడం మానేస్తారో అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ బాగుపడుతుంది. హిజ్రా కమ్యూనిటీ, ట్రాన్స్ విమెన్స్ కమ్యూనిటీ ఎక్స్క్లూజివ్ గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే అసలు వాడు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మీరు కూడా ఒకప్పుడు మగవాళ్ళు, మేము మగవాళ్ళం అని ఎవరు చెప్పారు? మేము పుట్టుకతో డిఫెక్ట్ ఉంది కాబట్టి మేము ట్రాన్స్ మహిళలం అయ్యాము. కానీ నిజంగానే ట్రాన్స్ విమెన్ లా చూస్తున్నారా మిమ్మల్ని? జనాలు చూస్తున్నారు, ఎందుకు చూడట్లేదు? అంటే మిమ్మల్ని అంటే నాట్ యూ, సొసైటీ చూడట్లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఆడవాళ్లలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మగవాళ్లలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మృగాల్లో క్రూర మృగరాలు ఉన్నాయి, మంచి మృగరాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు 10% ఉంటారు. అది కూడా ఎందుకు ఉన్నారు అంటే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మన తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు, మన ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే స్థిరపడ్డ వాళ్ళు ఎటువంటి క్రైమ్స్ ఎందుకు చేయరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తాయి, సొసైటీ చూస్తుంది, రేపు ఏది జరిగినా ఫేస్ చేయాలి. కానీ మైగ్రెంట్స్ కి ఆ ప్రాబ్లం ఉండదు. సో మన దగ్గర ఎక్కువగా మైగ్రెంట్స్ ఉన్నారు. 10,000 మందిలో 9,200 మంది మైగ్రెంట్స్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ లో. ఓ మై గాడ్. సో అలాంటప్పుడు మేబీ బ్యాడ్ నేమే వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ వచ్చేసింది కదా. రోడ్ల మీద నిలబడి దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు, సెక్స్ వర్క్ ప్రొఫెషన్ పెరిగిపోయింది అంటున్నారు, ప్రివలెన్స్ ఆఫ్ HIV పెరిగిపోయింది. పెరగలేదంటారా? సెక్స్ వర్క్ చేస్తే ఏమొస్తుంది? అవార్డు రాదు, రివార్డ్ రాదు, వచ్చేది అదే సెక్షువల్ అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ వల్ల. రావట్లేదంటారా? ఎందుకు ట్రాన్స్జెండర్స్ సెక్స్ ఇలా బిగ్ షాట్ అని సెక్స్ వర్క్ చేసే వాళ్ళు తక్కువే ఉంటారు, కానీ క్రైమ్ చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. 70% ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో, మగవాళ్ళు ఎవరైతే డబ్బుల కోసం ఇంట్లో నుంచి వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నానని చెప్పి వచ్చి ఇక్కడ చీర కట్టుకొని దొంగతనాలు చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు అన్నట్టుగా 9,000 హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ డాడీస్ డే అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకు అంటే ఆ డాడీలకు ఒక రోజు వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఏంటి అంటే మేము
ఇలా పుట్టి పెళ్లిళ్ళు చేసుకోకుండా పెటాకులు చేసుకోకుండా కమ్యూనిటీలో ఉన్నాము. మీరేమో పెళ్లి చేసుకొని బాబాయ్ అని పిలుస్తారు, పెద్దనాన్న అని పిలుస్తారు, మామయ్య అని పిలుస్తారు, పెళ్ళాం బావ అని పిలుస్తుంది. మీరు మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చి మేము కమ్యూనిటీ అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? చాలా మంది అలా అబ్బాయిలాగా అబ్బాయి డబ్బుల కోసమే, కేవలం డబ్బు. ట్రాన్స్జెండర్ లాగా ట్రాన్స్ ఉమెన్ అని చెప్పి వాళ్ళకి అవతారం ఎత్తి అక్కడ సిగ్నల్స్ దగ్గర అక్కడ నిజంగా మీరు అన్నట్టు మాఫియానే భయపడుతున్నారు జనాలు. నేను కూడా భయపడతా కొన్నిసార్లు. అంటే ఎందుకు భయపడతాను అంటే వాళ్ళు ఎక్కువైపోయారు, మేము తక్కువ అయిపోయాం. మైగ్రెంట్ కమ్యూనిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు కొత్తింటి గృహప్రవేశానికి నేను వెళ్తే ఒకలాగా అడుగుతా, ఏదో ఊరు నుంచి వచ్చినాడు వేరేలాగా అడుగుతాడు కదా డబ్బులు. వాడికి తెలుగు రాదు, హిందీ భాషలో వాళ్ళ మీద పడిపోతాడు. హోమాల ముందు కథలు పడతారు, బట్టలిపి డాన్స్ చేస్తారు. కానీ మేము అట్లా చెయ్యం. మా దాంట్లో మంచిగా అడుక్కునే వాళ్ళు ఉన్నారు, మంచిగా డబ్బులు తీసుకునే కమ్యూనిటీ కూడా ఉంది, లేదని నేను అనను. కానీ చెడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడైతే. వాళ్ళందరికీ చెక్ పెట్టాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియాస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లు న్యూస్ చూస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మా దగ్గర చాలా ఉంది. మీరు వర్క్ చేస్తానంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఎవరు డాడీలో ఈజీగా చెప్పేస్తా. ఎవరు వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఒక గ్రూప్ గా క్రియేట్ సో హైదరాబాద్ లో 9,200 మెంబర్స్ ఫేక్ మాఫియా, ట్రాన్స్జెండర్ మాఫియా నడుస్తుంది. అంతమంది ఉన్నారు ఇక్కడ, అది కూడా మైగ్రెంట్స్. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు 800 మంది కూడా ఉండం తెలంగాణ అంటే హైదరాబాద్ లో. తెలంగాణ వేరే 33 జిల్లాలలో ఈ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ ఈజ్ ఏ సీజనల్ ఫ్రూట్ కదా, ఎట్లాగైనా బ్రతికేయచ్చు అని వచ్చేసారు. ఇంకా చెప్పాలి అంటే సోషల్ యాప్స్ లో సెక్స్ వర్క్ చేయటం, లైక్ కొన్ని యాప్స్ ఉన్నాయి, అందులో చేయటము, అన్సేఫ్ చేయటము. అండ్ రెడీ అయ్యి మంచి మగపిల్లోడు కూడా మీసాల గడ్డాలు తీసేసి రెడీ అయ్యి క్యామ్ ముందు కూర్చొని నేను క్రాస్ డ్రెస్సర్ని అని చెప్పి వాళ్ళతో డబ్బులు వేయించుకోవటము, వాడిని ఇంటికి పిలుచుకొని వీడు ఇంకో 4 బాయ్ ఫ్రెండ్స్ వీని ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వాడిని కొట్టడము, డబ్బులు తీసుకెళ్లడము. ఉప్పల్లో జరిగింది లాస్ట్ 1 month బ్యాక్. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్స్ హ్యాపెండ్ లైక్ ఏ డేటింగ్ యాప్. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నా. సోషల్ మీడియాలో అసలు స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు ఏంటంటే ఐ యామ్ ఏ టాప్, ఐ నీడ్ ఏ బాటమ్ అని ఒకటి పెడతాడు. కింద 4,000 కామెంట్స్ ఉంటున్నాయి వాడికి. హౌ, ఎందుకు? అంటే అబ్బాయి అమ్మాయి లాగా ఉండడం, అబ్బాయి అమ్మాయిలా మేకప్ చేసుకోవడం, అంటే వాళ్ళ జెండర్ అనేది వాళ్ళు ఇంకా కంప్లీట్లీ ఎలా అయితే ముందు డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా ఆడపిల్లలాగా రెడీ అయితే అని వాళ్ళు తయారయ్యారు. ఒక ట్రాన్స్జెండర్ ఎంత వరకు సంపాదిస్తారండి డబ్బు? అంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే మినిమం అని వాళ్ళ అందాన్ని బట్టి సంపాదిస్తారు డబ్బులు. సో ఎలా అంటే ఇఫ్ యూ కెన్ సే, రోడ్డు మీద నిలబడే వాళ్ళ గురించి అయితే మాట్లాడగలను. రోడ్డు మీద నిలబడే వాళ్ళు 200, 300 ఒక క్లయింట్ కి తీసుకుంటారు. అదే 4 అంతస్తుల మేడలో ఉండి 3 BHK ఫ్లాట్ లో ఉండి హైఫైగా ఈ సోషల్ యాప్స్ లో యాడ్స్ పెట్టుకొని చేసేవాళ్ళు 50,000 కూడా తీసుకుంటారు. ఓ మై గాడ్. సో సెక్స్ వర్క్ చేయడం తప్పు కాదు. సుప్రీం కోర్టే చెప్పింది సెక్స్ వర్క్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. బట్ నేను అనేది ఏంటంటే ఈ సెక్స్ వర్క్ ముసుగులో మగవాళ్ళు ఉన్నారు అంటారు. అటు ఆడవాళ్ళు కాదు, ఇటు ఇప్పుడు మేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, దే యూస్ టు గో ఫర్, వాళ్ళు విమెన్స్ దగ్గరకు వెళ్తారు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు మేల్స్ దగ్గరికి వెళ్తారు. ట్రాన్స్ విమెన్స్ ఉన్నాము, మేము మేల్స్ దగ్గరకు వెళ్తాం. కానీ వీళ్ళు మేల్ రెడీ అయ్యి కేవలం డబ్బుల కోసం మాత్రమే టార్గెటెడ్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాడిని ఇంటికి వచ్చినాక కొట్టి డబ్బులు గుంజుకొని వాడి ఆధార్ కార్డు తీసుకొని వాడిని బెదిరించి వాడిని డైరెక్ట్ గా వాడికి మెసేజ్ చేయకుండా లైక్ ట్రూ కాలర్ లో మెసేజ్ చేసి డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు. కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు దాంట్లో, అరే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, నువ్వు నాతో ఇట్లా చేసిన వీడియో పెడతా, అట్లా చేసిన వీడియో పెడతా. సినిమాల్లో ఎట్లాగైతే మనం చూస్తామో సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ క్రైమ్ అయిపోయింది ఈ సెక్స్ వర్క్ లో. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఏ వెరీ 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 స్మాల్ కిడ్ అని వచ్చేవాడిని. నేను నాకు ఫోన్ చేసి ఏడ్చాడు, ఏంది నాన్న అన్న, అమ్మా నేను ఇట్లా ఒకళ్ళు ఒక యాప్లో పరిచయం అయితే నేను సెక్స్ చేయడానికి వెళ్ళాను, చేసిన వీడియో వాడి దగ్గర పెట్టుకొని ఇప్పటికే నా దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు మమ్మీ, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు, మీరు నాకేమైనా హెల్ప్ చేయండి అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఇమీడియట్గా నేను నంబర్ పెట్టి ఆపోజిట్ వాడితో మాట్లాడితే వాడు నన్ను అసలు ఎన్ని తిట్టాడో తెలుసా. తిడితే నేను ఏమని చెప్పా తెలుసా, అరే నీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఒక్కసారి చంద్రముఖి మువ్వాలని గూగుల్లో టైప్ చేసి తర్వాత ఫోన్ చేయిరా అని పెట్టేసిన. తర్వాత ఫోన్ చేసి అమ్మా కావాలంటే డబ్బులు కాదు, ఇంకొకసారి వాడికి ఫోన్ చేయొద్దు, వాడిని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, నీ దగ్గర ఉన్న వీడియోస్ తీసే, లేకపోతే నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద చాలా పెద్ద కేసు పెడతా, వాడు మైనర్ అపిల్లోడు అని చెప్పి నేను బెదిరించడం వల్ల వాడు తగ్గాడు. అన్ని కేసెస్ నా దగ్గరికి రావాలని రూల్ లేదు, బట్ ఐ గెట్ లాట్ ఆఫ్ కేసెస్. ఇలాంటి కేసెస్ వస్తుంటాయి. ఇంకొకటి చెప్తాను నేను మీకు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యాప్, బట్ ఐ వాంట్ టు బ్యాన్ ఇన్ ఇండియా. ఆ యాప్ని బ్యాన్ చేయాలని కోరుకుంటా నేను. ఎందుకు? గ్రైండర్
ఇప్పుడు ఫేస్బుక్ లో యాడ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది గ్రైండర్ గురించి. గ్రైండర్ దేనికి వాడుతున్నారండి? పార్ట్నర్స్ కోసం వాడుతున్నారు. ఓకే, ఒప్పుకుంటా. దాంట్లో ఎంత క్రైమ్ జరుగుతుందండి? అసలు చనిపోతున్నారండి, చంపేసుకుంటున్నారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. వై? ఎందుకు జనాలకు అర్థం కాదు. వై డోంట్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యాక్చువల్లీ టు? నీకు ప్లెజర్ గా ఉంది, నీ మైండ్ కంట్రోల్ చేసుకోలేవా? వాట్ ఈస్ సెక్స్? ఇట్స్ నాట్ ఎ డ్యూటీ. అదేమన్నా మీల్సా? అదేమన్నా బిర్యానీ ఆ రోజు తినడానికి? అదేమన్నా నథింగ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సెక్స్ ఇస్ నాట్ లైఫ్, సెక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకున్నవాడు జీవితంలో బాగుపడతాడు. అరే ఎవ్వడు చూడు, ఐఎమ్ టాప్, ఐఎమ్ బాటమ్, ఐఎమ్ వర్స్టైల్, ఐఎమ్ హిజ్రా. ఎందుకు ఇవన్నీ? మీ కామాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు ఎప్పటికీ బాగుపడరు లైఫ్లో. కామ క్రోధ లోభాలను జయించిన వాడే బాగుపడతాడు లైఫ్లో. లిటరల్లీ చెప్తున్నా కదా. ఐ థింక్ సెక్స్ ఈజ్ ఎ బిగ్ థింగ్. దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా, ఒక రోజు సరిపోదు. ఇట్స్ ఎ బిగ్ ఓషన్. సో ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మనీ అండ్ సెక్స్ మీదనే ఈ లగ్జరీ ఆఫ్ లైఫ్ కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంది దాని మీద, అసలు లైఫ్ డిపెండ్ అయింది దాని మీద అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు జనాలు. సో వాట్ యు సే అబౌట్ ఇట్? ఐ సే, see, having sex with various partners is a work. Having sex with one person is a life. So you choose one person. సో మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో సెక్స్ వర్క్ చేశారా? In a past 2010. ఓకే. సో అంటే అప్పుడు సెక్స్ వర్క్ అంటే అప్పుడు ఇలా ఉండేది కాదు. చీకట్లో ఎక్కడో ఒక దగ్గర నిలబడే వాళ్ళం. 20 రూపాయలు, 30 రూపాయలు అలా పక్కన నా సీనియర్స్ ఉండేవాళ్ళు. నేను కొంచెం యంగ్ గా ఉండేదాన్ని కదా, నన్ను నించోబెట్టి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళతో వాళ్ళు పడుకునేవాళ్ళు అలా. అండ్ వన్ థింగ్ ఐ హర్డ్ వన్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్. ఎగ్జాక్ట్లీ నేను ఇది అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. అంటే December 31st నైట్ ఆయన పేరు నాకు నార్త్ లో చాలా మంది బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ తోటి ఉంటారని చెప్పి విన్నా నేను. హిజ్రా కా మతలబ్ హే లక్ష్మి, లక్ష్మి కా మతలబ్ హే హిజ్రా. నాకు ఇది తెలుగులో చెప్పడం రాదు. హిజ్రా అంటే లక్ష్మీదేవితో సమానం. కొన్ని యుగాల క్రితం చూసుకున్నట్టయితే, ఇప్పుడు పాజ్ గా ఉన్నాం కాబట్టి మనం పట్టించుకోం. కొజ్జోళ్ళు దీవెనిస్తే, ఆశీర్వదిస్తే పిల్లలు పుడతారు, ఎవ్రీథింగ్. అది నార్త్ లో ఉంది కాబట్టి, నార్త్ అనే కాదు ఇక్కడ కూడా చాలా మంది దే స్పెండ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది చెప్పిన సోకాల్డ్ ఒక, ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ నేమ్, నాకు గుర్తుకు రావట్లేదు. హీస్ ఆల్సో ఏ బిగ్ అనాలిస్ట్ అనుకుంటా. హిజ్రాలని మగపిల్లలు కేవలం ఓరల్ సెక్స్ కోసమే పెట్టుకుంటారు, అంతకుమించి వాళ్ళ దగ్గర ఏముండదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఆయన పేరు గుర్తుకు రావట్లేదు చెప్పేదాన్ని. కెన్ ఐ సే హిస్ నేమ్? జస్ట్ అ మినిట్ ఐ విల్ సే బికాజ్ అవసరం కూడా. ఆస్ట్రాలజర్ నాగనాథ్ గారు ఏం చెప్పారు అంటే ఒక ఇంటర్వ్యూలో, ఈ హిజ్రాలని, ట్రాన్స్ ఉమెన్స్ ని మగపిల్లలు ప్రేమించేది కేవలం ఓరల్ సెక్స్ కోసం మాత్రమే. Do you think oral sex is only done by trans women, not by women's or men's, not by gay community? All the communities do that కదా. మీరు ఒకటి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మగపిల్లలు కూడా ట్రాన్స్ ఉమెన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళతో బాగుండాలి అనుకునే మగపిల్లలు చాలా మంది ఉన్నారు. అలా ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ గా దీనికోసమే కమ్యూనిటీ దగ్గరకు వస్తున్నారు అని అనటం బాలేదు. దానికోసం రాకపోవచ్చు కదా. ఓన్లీ సెక్స్ కోసమే కమ్యూనిటీ దగ్గరకు వస్తున్నారు అనడం, సెక్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరకు వస్తారేమో తప్ప, జనరల్ గా బ్రతికే వాళ్ళ లైఫ్ లో కమ్యూనిటీని ఓన్ చేసుకొని వాంట్ టు గివ్ అ బెటర్ లైఫ్ అనుకునే వాళ్ళు, దే ఆర్ లాట్ ఆఫ్ రోల్ మోడల్స్ ఇన్ ఆ కమ్యూనిటీ. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్నో రకాల రిలేషన్షిప్స్ లో ఉన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్న కమ్యూనిటీస్ కూడా దే హ్యావ్ దేర్ పార్ట్నర్స్. డోంట్ బ్లేమ్ కమ్యూనిటీ దట్ ఓన్లీ కమ్యూనిటీ కెన్ ఓరల్ సెక్స్ తప్ప కమ్యూనిటీ ఏం చేయలేదు అని చెప్పకండి. We used to go with, we used to go for vaginoplastic surgeries, we have sigmoid surgeries, we have peritorium surgeries equal to a women. Vaginoplastic surgery means equal to a women. We are accessible to have sex by a person. ఎలా అవుతుంది ఇన్ని సర్జరీస్ చేయించుకుంటున్నప్పుడు? వై ఓన్లీ యూ సే దట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ స్పెసిఫైడ్ టేకెన్ బై ద మెన్స్ టు హ్యావ్ ఓన్లీ ఓరల్ సెక్స్? మీకు తెలియదు కాబట్టి మీరు అలా చెప్పేశారు. బట్ నిజం ఇది. We are very comfortable to have sex with our husbands or with our partners. You are not less than a woman. Yes. You just a trans woman, but you are a woman. We don't have uterus.
ఓకే. దట్స్ ఇట్. సో న్యూస్ లో అలా మీడియాలో వింటూ ఉన్నాం, యా ఫర్దర్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్. If we can go for intersex people, they have uterus, they have a penis and they have vagina also. అలా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన కమ్యూనిటీలో. రెండు సెక్షువల్ ఆర్గన్స్ తో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ పెరిటోరియం సర్జరీస్ అండ్ దిస్ ఆల్ థింగ్స్, దే గెట్ బ్లీడింగ్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో పీరియడ్స్ విల్ గెట్ ఫర్ intersex people. Only intersex trans women who are there, they get periods. Okay, they are able to get pregnant too? Yes, also. But due to some medical problems, they won't go for pregnancies and these all things. But if the doctors and if the body supports, they may go for that also. Oh. They called intersex trans women's, intersex transgenders, intersex men's, intersex అని అలా వాళ్ళని ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు మన లాంగ్వేజ్ లో. ఓకే. సో ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ ట్రాన్స్ ఉమెన్, సో దే ఆర్ ఎమోషనల్లీ చాలా లోగా ఉంటారు ఎప్పుడు కూడా అని వింటూ ఉంటారు. దే ఆర్ సెన్సిటివ్ పీపుల్. ఇప్పుడు చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు జనాల్ని. లవ్ అనే విషయానికి వస్తే వాళ్ళకి ఇప్పుడు ఎవరిని లవ్ చేయాలి వాళ్ళకి ఉంటుంది పాపం. సో ఒకరు కేర్ చేయాలి, ఒకరు ప్యాంపర్ చేయాలని ఒక పర్సన్ మేబీ వచ్చి అలా చూయించచ్చు, వాళ్ళు చాలా నమ్మేస్తూ ఉంటారు, చాలా మోసపోతారు. అంటే నేను చూస్తూ ఉంటా కొన్ని సందర్భాల్లో ఎక్కువ మోసపోతారు. అంటే ఎలాంటి రీజన్స్ చెప్తారంటే, మీకు పిల్లలు పుట్టారు కదా, అసలు సొసైటీ ప్రెషర్స్ వల్ల ఇలా చేయలేం కదా, లాంగ్ టర్మ్ లో ఉండలేం కదా అని అంటూ ఉంటారు. ముందే తెలియదా వాళ్ళకి? యాక్చువల్లీ నేనేం అంటే ఇది కొంచెం చాలా సెన్సిటివ్ టాపిక్. లవ్ చేసే వాళ్ళందరికీ కూడా లవ్ డజంట్ హ్యావ్ జెండర్. I do agree. We love pets also sometimes unconditionally, and we cry very lot, and we used to do every year మన కుక్క పెట్ చనిపోతే దానికి సంబంధించి ఎన్నో రకాల ఫంక్షన్స్ ని కూడా చేసుకునే వాళ్ళని చూస్తాం మనము. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రేమ గుడ్డిది, ఎడ్డిది, నడ్డిది ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి నేను ప్రేమ గుడ్డిది కాదు. టార్గెట్ చేస్తారు ప్రేమ పేరుతో చెప్పి. డబ్బు కోసం టార్గెట్ చేస్తారు, సుఖం కోసం టార్గెట్ చేస్తారు. అండ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా అబ్బాయిని వాడుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. అబ్బాయిలు కూడా బాధపడ్డ వాళ్ళు లేరా? మోసపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు, కానీ తక్కువ పర్సెంట్ ఉన్నారు. సో నేనేం చెప్తానంటే, మన సెలక్షన్. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నావంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలీదా నేను ఆడపిల్లని కాదని? నాతో పడుకున్నప్పుడు నీకు తెలీదా నేను ఆడపిల్లని కాదని? అండ్ మెన్, ఒక మగవాడు మనం పెళ్లి చేసుకున్నాడు అంటే ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ మెన్ ఇస్ మనని ఇంట్లో కూర్చోబెట్టి వాడు ఉద్యోగం చేసి నన్ను చూడటం. అది అందరి లైఫ్ లో జరగదు. జరిగిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, నేను రోజు రాత్రి అడ్డ మీద పోతాను, ఇంట్లో వండుకొని ఉంటావు. అప్పుడు అది ప్రేమ ఎట్లయితుందో, అది పెళ్లి ఎట్లయితుంది? నువ్వు మొగుడు ఎట్లయితావు, నేను పెళ్ళాన్ని ఎట్లయితా? ఈ క్వశ్చన్ ఒకటి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ బ్రేకప్స్ కి పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఒంటరిగా ఉండటము, తల్లిదండ్రులకి దూరంగా ఉండటము, అండ్ చాలా డార్క్ లో ఉంటారు కదా. సడన్ గా ఒక సూర్యుడు లాంటి వాడు వచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతా, మా ఇంట్లో నేను గే అని చెప్తా అన్ని చెప్తారు కదా. అక్కడ వాడు మన దగ్గరకు వచ్చేది మన డబ్బు చూసి, లేకపోతే మన అందంని చూసి. ఈ రెండే చూసి వస్తారు. అందం చూసి వచ్చిన వాడు డబ్బుకు అలవాటు అయిపోతాడు, డబ్బు కోసం వచ్చినాడు మన అందాన్ని ఎరవేస్తాడు. ఈ రెండే జరుగుతాయి. బట్ ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్పగలను, ట్రాన్స్ విమెన్ కమ్యూనిటీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే, అమ్మ ప్రేమ కావచ్చు, అన్న ఆప్యాయత కావచ్చు, భర్త ఆదరింపు కావచ్చు, అత్తమామల ప్రేమ కావచ్చు, ఏదైనా డబ్బుతోటే. డబ్బు పడేస్తే దేవుడే దాసోహం అంటారు కదా, అది కమ్యూనిటీకి మాత్రమే జరుగుతుంది. అండ్ కమ్యూనిటీలో చాలా బ్రేకప్స్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఐ ఆమ్ ఎ సెక్స్ వర్కర్ విమెన్ అండ్ యూ డోంట్ రెస్పెక్ట్ మీ యాజ్ అ సెక్స్ వర్కర్, యూ రెస్పెక్ట్ ఓన్లీ మై మనీ. దట్ ఈస్ నాట్ గుడ్. సో రెస్పెక్ట్ అసలు ఉంటుందా అండి మీకు? అంటే బయట కమ్యూనిటీకి కొంతమంది ఉండారండి తల మీద పెట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా. ఓకే, సో ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు బయటికి వెళ్తారు, ఫర్ సపోజ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, టాకింగ్ అబౌట్ ది కమ్యూనిటీ. సో బయటికి వెళ్ళినప్పుడు అంతెందుకండి, లాస్ గురించి మాట్లాడదాం. ఈక్వల్ గా ఉన్నాయా మెన్ ఉమెన్ కి ఉన్నట్టు ట్రాన్స్జెండర్స్ కి ఉన్నాయా? ఎప్పుడైనా మీరు ట్రాన్స్జెండర్ కి రేప్ అయిందని ఎప్పుడైనా విన్నారా? లేదు. చూసారా? పోనీ నేను విన్నాను, చూశాను. కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకు అంటే రేప్ లా ఇస్ ఫర్ ఓన్లీ విమెన్. ఓకే, ఫైన్. అండ్ మనకి 2019లో ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఒక యాక్ట్ వచ్చింది. 2014లో నాల్సా జడ్జిమెంట్ వచ్చింది. ఇట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ యట్, ఐ థింక్ ఇన్ తెలంగాణ. సో ఆర్ దే వర్కింగ్? జస్ట్ దేర్ ట్యాంక్ బండ్ మీద మన అంత పెద్ద అంబేద్కర్ గారు నిలబడ్డారు కదా, ఆయన నిలబడ్డారు. ఆయన స్ఫూర్తిదాయకం ఎలాగో ఇవి కూడా మాకు స్ఫూర్తిదాయకంగానే ఉన్నాయి, కానీ పనిచేయట్లేదు.
ఓకే. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు యూ సెడ్ డు Yeah. యూ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆర్ Yeah. యూ సెడ్ వి డోంట్ హ్యావ్ ఐ డోంట్ సెలబ్రేట్. ఇప్పుడు కొంచెం సెలబ్రేట్ చేయాలనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో. బికాస్ మా కమ్యూనిటీలో 44 మెంబర్స్ ట్రాన్స్ విమెన్స్ అండ్ ట్రాన్స్ మెన్స్ గాట్ జాబ్స్. దే వర్ అపాయింటెడ్ యాజ్ కానిస్టేబుల్స్. కాబట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా తీసుకున్నారు వాళ్ళని. వెరీ హ్యాపీ. అప్పుడు అనిపించింది అరే స్వతంత్రం వచ్చిందేమో కాస్త అని. ఎందుకు అంటే నేను ఫస్ట్ మాకు స్వతంత్రం రాలేదు అని మీడియాలో చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ గా సీఎం కి చెప్పింది అదే. సీఎం రేవంత్ అన్న గారికి చెప్పింది ఏంటి అంటే, నేను ప్రజావేదికలో ఆయన సీఎం గా ఆయన నెక్స్ట్ డే కలిసినప్పుడు వీ వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ అన్న. ఇండిపెండెన్స్ వాట్ ఈస్ దట్? మాకు బ్రతకడానికి ఉద్యోగము, చదువు, ఉండడానికి ఇల్లు, గౌరవం కావాలన్నయ్య. మాకు అవేవి లేవు తెలంగాణ రాష్ట్రంలో అని నేను ఇట్లా క్లియర్గా చెప్పి, నా చేతిలో రాసి ఉండడం కూడా వీ వాంట్ ఇండిపెండెన్స్ అనే ఉంది. ఐ థింక్ వీఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్. అండ్ సో ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేసే విధంగానే ఉందా ట్రాన్స్జెండర్స్ కి? చేస్తుందండి. అంటే ఒకటేసారి ఉన్న 7,000 మంది ఉన్న 40,000 మందికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలంటే కష్టం. అది మనం కూడా ఆలోచించాలి. అండ్ ఆల్ ఆర్ నాట్ యంగ్. 70 ఏళ్ళ హిజ్రాలు ఉన్నారు, 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 18 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ఇట్స్ బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ వర్క్. కాబట్టి మెల్లిమెల్లిగా ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి తెలంగాణ గవర్నమెంట్ వల్ల అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీకు సపోర్టివ్ గానే ఉందని అంటారు. సపోర్టివ్ గా ఉంది అంటే ఒక సీఎం ని ఒక హిజ్రా కలవటం నార్మల్ విషయం కాదు కదా. అంతకుముందు 15 సంవత్సరాలు ట్రై చేశాం మేము సీఎం ని కలవడానికి, కుదరలేదు నాకు. యు నెవర్ మెట్ సీఎం గారు. డైరెక్ట్ గా సీఎం ని కలిసాం కదా. దట్ ఈస్ వాట్ ఏ పీపుల్స్ లీడర్. హీస్ ఎ లీడర్. ఆఫ్టర్ దట్ హీస్ ఎ సీఎం. దట్ ఈస్ వాట్. గ్రేట్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ we met 3 to 4 times. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 3-4 సార్లు కలిసారు కమ్యూనిటీని, ఒక్కసారి కాదు. ఆన్ December 3rd, మొన్న రీసెంట్ గా December 3rd కూడా కలిసారు. హీ వర్చువల్ గా ఆయన 32 క్లినిక్స్ ఓపెన్ చేశారు, 32 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణలో ఫర్ ఎక్స్క్లూజివ్ ట్రాన్స్ విమెన్స్. గ్రేట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. దట్ ఈస్ వాట్. సో మెడికల్ గా కొంతవరకు ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తుంది. ఆర్థికంగా పెన్షన్స్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కానీ, కానిస్టేబుల్ జాబ్ హెడ్ లైక్ కానిస్టేబుల్ ఎందుకు, ఎస్ఐ జాబ్స్ ఎందుకు ఉండకూడదు, ఎస్ఐ ఎందుకు రాయకూడదు నా కమ్యూనిటీ, ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు చదవకూడదు నా కమ్యూనిటీ అనేది నా కోరిక. సో ఓకే. ఇంకా జనరల్ గా మెన్ ఉమెన్ ఎలా ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్ కూడా అలానే ఉండాలి. ఈక్వల్ రైట్స్ కోసం కార్పొరేట్ కంపెనీస్ లో రిజర్వేషన్ ఉండాలి కమ్యూనిటీకి. దే షుడ్ బి అట్లీస్ట్ 1% రిజర్వేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కార్పొరేట్ జాబ్స్ కి? ఎలా ఐ బీన్ గాట్ సో మెనీ జాబ్స్ యాక్చువల్లీ. నాకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో నుంచి దే నీడ్ మీ యాజ్ అ వాట్ వి సే అనలిస్ట్. దే వాంట్ మీ యాజ్ లైక్ ప్రమోట్ చేయడానికి కంపెనీని. యూ కుడ్ బి ఎ గుడ్ ప్రమోటర్ ఫర్ కంపెనీ. యూ కుడ్ బి ఏ వెరీ గుడ్ వాట్ వి సే, పేర్లు చాలా రకాల జాబ్స్ వచ్చాయి నాకు. టీమ్ లీడర్ కూడా ఉండొచ్చు మీరు. యూ కెన్ బీ నా టెక్నికల్ బోర్డ్ అని చెప్పిన కార్పొరేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. దేవర్ వెరీ బిగ్ బిగ్ కంపెనీస్. అండ్ ఐ బీన్ టై అప్డ్ విత్ సేల్స్ ఫోర్స్ ఫర్ సమ్ డేస్. అండ్ 2018-19 లో I was with Salesforce. It's a corporate company. Salesforce లో కూడా one of my friend was there, Rishi. Rishi is from Canada. Rishi ఉన్నప్పుడు I was tie up with them and Rishi was shifted for other country. Then నేను అప్పుడు మానేశాను. If not, I been very progressive. I used to conduct workshops for LGBT community and I used to conduct a lot of seminars with the corporate companies at that time. ఇప్పుడు చేయట్లేదు corporate companies లో, నేను busy with my work, so not into much into corporate companies. But lot of corporate companies lockdown లో గూగుల్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మాట్లాడారు. మరి ఎలా అంటే, we want to help your community and they helped in a very large scale. Oh, very good. Yes. Google కానీ, కార్పేడ్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, అండ్ we got support from రేవంత్ అన్న. at that time he's a minister only. డైరెక్ట్ గా నేను ఇంటికి వెళ్ళాను రేవంత్ అన్నయ్యని, అన్నయ్య మా కమ్యూనిటీకి సపోర్ట్ చేయండి గ్రాసరీస్ అని. we got టెట్రా మిల్క్ ప్యాకెట్స్ ఆల్సో బై సమ్ vendors and film industry లో నుంచి. I got support from Rahul Sipriganj, who is an Oscar award winner. Yes. I got support from Ashu Reddy. I got support from so many film industry people also at that time when we are in very
లో టైం, ఎందుకంటే లాక్డౌన్ టైంలో రెగ్యులర్ గా ఏదో పని చేసుకొని బ్రతికే ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. కరోనా టైంలో ప్రతి నార్మల్ పర్సన్స్ కూడా తలకిందులు అయిపోయింది. సో మీకు ఎలా ఉండింది? ఆ కమ్యూనిటీ ఇస్ వెరీ సేఫ్ అట్ దట్ టైమ్ బికాస్ వీఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ సపోర్టెడ్ ఫర్ ఆల్ 33 డిస్ట్రిక్ట్స్. వరంగల్ నుంచి లైలా గారు, హైదరాబాద్ నుంచి రచన ముద్రబోయిన గారు అండ్ వైజయంతి గారు అండ్ నేను. I think we have 4 pillars. We have been distributed our areas. Like Hyderabad will be leaded by Chandramukhi and Rachana. Vaijayanti will be leading some others. Our districts atla cheskoni. We got, but we never took money from any persons. Okay, we took help. only groceries, vegetables. ఇవే తీసుకున్నాం మేము. అండ్ వి గోట్ సపోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో. అలయన్స్ నుంచి కూడా వి గోట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ అభినా ఆహార్ హూజ్ అన్ సపోర్టివ్ పర్సన్ అక్కడ నుంచి కమ్యూనిటీ నుంచి. అండ్ వి గోట్ సపోర్ట్ ఫ్రమ్ లక్ష్మీనారాయణ త్రిపాఠి హూజ్ అన్ నేషనల్ ఫేస్ ఆఫ్ ట్రాన్స్ విమెన్. వి గోట్ లాట్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ వి గోట్ గ్రాసరీస్ అండ్ దిస్ ఆల్ థింగ్స్ అండ్ వి గోట్ మెడికల్ ఫెసిలిటీస్ ఆల్సో అట్ దట్ టైమ్ బికాస్ రెగ్యులర్ గా ఆ టాబ్లెట్ పేరు రావట్లేదు నాకు, అప్పుడు బాగా ఇచ్చారు మాకు. ఆ టాబ్లెట్ రెగ్యులర్ గా వాడండి, అసింథమాటిక్ కరోనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ వి గాట్ సమ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ టు అస్ అండ్ వి గాట్ హూ ఆర్ ఆన్ ఇన్సులిన్ వి గాట్ medicine for them. Who are positive people, we got Horlicks and Boost for them. Nice. We got lot of things at that lockdown. I was like very busy. You got good help and by the society, by the departments, and we got help at that time by Kalvakuntla Gavita garu and అన్న పేరు రావట్లేదు, కేటీఆర్ అన్న. అన్నను కలిసాను నేను లాక్డౌన్ ముందు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు చేయగో యాజ్ ఇండివిజువల్ దే సపోర్టెడ్ బట్ నాట్ బై ద తెలంగాణ గవర్నమెంట్. దే వి డిడ్ంట్ గెట్ ఎనీథింగ్ యాజ్ ఇండివిజువల్స్. కవిత గారు సపోర్టెడ్ అస్ అండ్ కేటీఆర్ గారు సపోర్టెడ్. అంటే మీకు రేవంత్ గారి సర్కార్ అంటే కాంగ్రెస్ రాకముందు ఎప్పుడు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆదరణ కానీ గుర్తింపు కానీ ఎప్పుడు లేకుండా? మేము ట్రై చేసాము, ఏదడిగినా పైకి పంపిస్తా. ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సీఎం గారే చేయాలి, చేసినా మా చేతిలో ఏం లేదు. అండ్ ఐ మెట్ కేటీఆర్ సార్ ఇన్ అ వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఎలక్షన్స్ ముందు. కార్పొరేట్ కంపెనీస్ లో వాళ్ళ హీ టాక్ టు మీ ఇన్ అ వెరీ గుడ్ మేనర్ అండ్ చాలా సార్లు నాతో మాట్లాడారు. మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ అవి ప్రోగ్రెస్ లోకి రాలేదు, ఫుల్ఫిల్డ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలన్నా కూడా చెప్పారు మీరు, చాలా క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే కనీసం వాళ్ళు చనిపోయారు అని గుర్తించే స్టేజ్ లో కూడా లేరు ఇప్పుడు. లేరు. సో ఒకవేళ గుర్తించినా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లాంటివి ఏమి ఉండవని చెప్పి వినడం జరిగింది. సో ఎంతవరకు నిజం? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, 2012 నుంచి when I started working in హైదరాబాద్. హైదరాబాద్ లో 153 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు ఎక్కువ ఏమో నాకు తెలియదు. అన్ని పోలీస్ స్టేషన్స్ కి నేను నా టీం వెళ్ళి కమ్యూనిటీ ఇలా ఉంటది, ఇలా ఉంటారు. వీ హ్యావ్ సెన్సిటైజ్డ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్ అండ్ వీ హ్యావ్ సెన్సిటైజ్డ్ ఆల్ ద మన పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి కొత్త వాళ్ళని వీళ్ళని మేము ట్రైన్ చేసేవాళ్ళం రిగార్డ్స్ ఆ ట్రాన్స్ ఇష్యూస్. ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లైంట్ తీసుకుంటున్నారు, కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రతిదీ పిటి కేసు కింద రాసి పంపిస్తున్నారు. రిమాండ్ చేయటం కానీ, అవతల వాళ్ళని పనిష్ చేయాలి అని ఏదున్నా కోర్టులో తెలుసుకోండి, ఏదున్నా కోర్టులో తెలుసుకోండి అని పిటి కేసు చేస్తున్నారు. బట్ బెటర్ పోలీస్ ఇప్పుడు బెటర్ గా ఉంది. ఎందుకు అంటే అర్ధరాత్రి వెళ్ళినా అరే మీరు దందా చేసేవాళ్ళు మీరు ఎందుకు వచ్చారు పిఎస్ కి అని అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా అనట్లేదు. ఏమైందమ్మా ఏమైంది అంటే సెక్స్ వర్కర్స్ కి కూడా రైట్స్ ఉంటాయి. మేమేం చేస్తామంటే ఐ హ్యావ్ సమ్ వాట్ వి సే గ్రూప్స్ వేర్ ఐ బీన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆ గ్రూప్ లో మీడియా వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని టక్కున వేసేస్తా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చదువుకుంటారు. అండ్ ఏమవుతుందంటే మొన్న రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, సెక్స్ వర్కర్స్ ని పోలీసులు అసలు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి. అది నేను ఇమీడియట్ గా వేసా, ఎందుకంటే ఇంతమంది పోలీసులకు తెలవాలి, లేకపోతే మీరు ఎందుకు ఇక్కడ నించున్నారని వాళ్ళని కొడతారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, న్యూసెన్స్ అంటారు ఏమన్నంటే అట్లా. ఇప్పుడు ఒక మూవీలో చూసాను, లైక్ సూపర్ డీలక్స్ మూవీలో. సో హీరో గారు హీఈస్ ట్రాన్స్జెండర్ అన్నమాట దాంట్లో. సో ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తారు. ఇట్స్ ఎ మూవీ బట్ రియల్ లైఫ్ లో అలా జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ some in our country, it's some places. ఒకవేళ వాళ్ళు ఏదైనా కేస్ ఫైల్ చేయడానికి వెళ్ళినా కూడా దే ట్రీట్ బాగా కొడతారు. మా కమ్యూనిటీని కొట్టారు, ఎంత ఘోరంగా కొట్టారు అంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ట్రాన్స్ ఉమెన్స్ వర్ బీటన్ బై ఏ మేల్ పోలీస్. ఓ మై గాడ్. అంటే నాకు తెలిసిన చట్ట పరిధిలో పోలీస్ స్టేషన్ ముందు చిన్న ఇష్యూ అయింది. మా వాళ్ళ తప్పు ఉంది కాదని నేను అనను, తప్పు ఉంది, కానీ లేడీ పోలీస్ కొట్టుండాల్సింది.
అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉండింది నాకు. Okay. బట్ నేను ఏడ్చా, సార్ మీరు కొట్టినందుకు నాకు బాధ అనిపించింది, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అర్హులు దెబ్బలకి, కానీ మీరు కొట్టకుండా ఒక లేడీ కానిస్టేబుల్ తో కొట్టించుంటే మీరు మాకు గౌరవం ఇచ్చినట్టుండేది. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఫర్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ వాట్ ఎవర్ థింగ్స్ విమెన్ పోలీస్ షుడ్ బి దేర్ బికాస్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్స్, దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు విమెన్. సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించాలని సుప్రీంకోర్టే చెప్పింది. చెప్పిన దాన్ని మీరు మీరారు అని నేను చెప్పాను. బట్ ధైర్యంగా వెళ్ళి మగ పోలీసు మమ్మల్ని కొట్టాడు అని నేనే ఎందుకు చెప్పలేకపోయాను కోర్టులో? మరి చెప్పండి ఎందుకు అంటే, తెల్లారితే మళ్ళీ ఈ పోలీసులతోటే వర్క్ చేయాలి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చంద్రముఖి సో ఫైనలీ ఒక థింగ్ వచ్చింది, ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందని వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఫర్దర్ గా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తుంది. So that is what. So the good and bad things will be there and good police will be there. Some police అనే కాదు, every man in the world want to touch a woman who looks very beautiful, who look very sexy or who look very explosive girl. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. నా వీడియోస్ కి కానీ ఎక్కడ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు రాలేదు, బై గాడ్ గ్రేస్. రాలేదు అంటే వాట్ ఐ షో ఐ నో, what I want to show in my Insta. Some people will show their kevek, some people will show their everything, some will be with cut dryers and some will be with very nude, semi nude బట్టలు వేసుకుంటున్నారు. వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయి? నువ్వు చూపిస్తున్నావు కాబట్టి నేను కామెంట్ చేశా, నాకు ఎందుకు కామెంట్ చేయట్లేదు? నేను చూపించట్లేదు కాబట్టి నన్ను నువ్వు కామెంట్ చేయట్లేదు. దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ మీడియా ఆల్సో, సోషల్ మీడియా ఆల్సో. సో పీపుల్ హ్యావ్ టు should not addict to social media, should not addict to anything in the world. అమ్మ నాన్నకు కూడా అడిక్ట్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న మనకు అన్ని చేయలేరు. అమ్మ నువ్వు అప్పుడు అన్నం పెట్టేదానివి, అప్పుడు ఈ కూర ఉండేదానివి, ఇప్పుడు చేత కావట్లేదు అమ్మకి, నువ్వు వండి పెట్టొచ్చు కదా. ఇంకా ఎందుకు అమ్మ మీద అడిక్ట్, అంత అమ్మ మీదనే ఉండడం? దట్ ఈస్ వాట్ థింగ్స్ ఐ ఫీల్. yes సో ఇప్పుడు మీరు మ్యారేజ్ సిస్టమ్ ని బిలీవ్ చేస్తారా? ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్ మ్యారేజ్ సిస్టమ్. ఇప్పుడు జనరలీ చూస్తుంటే మ్యారేజెస్ నెల 2 నెలలకు మించి ఉండట్లేదు. అది ఆడవాళ్ళైనా సరే, కమ్యూనిటీ అయినా సరే, ఎవరైనా సరే. ఎందుకని మీకు అనిపిస్తుంది? అంటే మీకు ఏమైనా అనిపిస్తుందా? మీరు బాధపడనంటే చెప్తా, ఎందుకంటే నా ముందు ఒక అమ్మాయి కూర్చుంది కాబట్టి. మగవాడిని గౌరవించడం స్త్రీకి రావట్లేదు, స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడికి రావట్లేదు. అర్థమైందా? ఇక్కడ ఏమైపోయింది అంటే, ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండేవి అంటే, భర్తతో కాపురం చేయడానికి ఒక 10 మంది కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. లైక్ నా పీరియడ్ లో నేను చిన్నగా ఉన్నప్పుడు అది శోభనమనో మనకేం తెలియదు, కార్యం అంటే ఏంటోలే, లోపల స్వీట్స్ పెట్టారు కూర్చొని తిని పడుకుంటారేమో అనుకునే టైం నుంచి ఐ బీన్ సీయింగ్ ద హిందూ కల్చర్ మ్యారేజెస్, ఆ గ్రానీ, అంకుల్స్, ఆంటీస్ మేము చూస్తున్నాం కదా. అప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, అప్పట్లో పెద్దవాళ్ళు వెళ్ళి బెడ్ చెక్ చేసేవాళ్ళు. బెడ్ వాళ్ళని పడుకోబెట్టిన శోభనం గదిలోకి వెళ్ళి వాళ్ళ బెడ్ ని చెక్ చేసేవాళ్ళు. చాకలి వాళ్ళు వచ్చి అది తీసుకెళ్లిపోయేవాళ్ళు, దుప్పట్లు అవి పిండడానికి. అక్కడి నుంచి ఇప్పటికి ఇక్కడికి ఉన్నాం మనం. ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ దేర్ విల్ బి ప్రీవెడ్ షూటింగ్స్, కలుస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నీ టేస్ట్ ఏంటి? నాకు ఎల్లో అంటే ఇష్టం అంటే సరే రేపటి నుంచి నాకు కూడా ఎల్లో ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐ హేట్ ఎల్లో, ఐ లవ్ పింక్ అని చెప్తే ఓకే నీకు పింక్ అంటే ఇష్టమా, ఫ్రమ్ నెక్స్ట్ డే ఐ యూస్ టు వేర్ మోర్ పింక్ అని ఇంత చేయగలుగుతున్నారు, అలవాట్లు మార్చుకోగలుగుతున్నారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవాన్ని పెంచుకోలేకపోతున్నారు. ఒక మాట చెప్పాలా, ఐఎమ్ అగైన్ ఇస్ దిస్ మ్యారిటల్ రేప్. పెళ్ళైన తర్వాత భర్త భార్యని రేప్ చేసి, కానీ ఎవరు మాట్లాడరు ఎందుకు దాని గురించి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ కదా. మ్యారిటల్ రేప్ గురించి మాట్లాడితే అసలు అది ఎందుకు పెట్టారు? భర్త నువ్వు ఇంట్లో కూర్చొని, సరే నువ్వు పని చేస్తావు, పొద్దున్నే లేసి వంట చేస్తావు, బట్టలు పిండుతావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీ బాధ్యత. భర్త బాధ్యత ఏంటి? ఉద్యోగం చేయడం, డబ్బులు తీసుకొచ్చి నీకు ఇవ్వటం, పక్కింట నల్లపూసలు కొనుక్కుందంటే నీకు వచ్చే నెల చేపిస్తాను, బోనస్ ఇచ్చినప్పుడు గాజులు చేపిస్తాను అని భర్త చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? భర్త కూడా నిన్ను బాధ్యతగానే స్వీకరించాడు. ఇద్దరి మధ్య ఏముంది? ప్రేమతో పాటు బాధ్యత, అలవాటు. ఒకళ్ళనొకళ్ళు చూడకుండా ఉండలేరు, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడకుండా ఉండలేరు, ఒకరి పక్కన ఒకళ్ళు పడుకోకుండా కూడా ఉండలేని భార్యాభర్తల్ని నేను చూశాను కళ్ళతో. ఇప్పుడు నేను చూడలేదు. సో అలా ఉంటారు. అలా ఉన్న భర్త ఎక్కడైనా ఫ్రెండ్స్తో వెళ్ళి కాస్త తాగొచ్చినప్పుడు, నాకు ఒంట్లో, నేను ఓపెన్గా చెప్పనా, ఒంట్లో బాగోలేకున్నా కూడా భార్య భర్త దగ్గర పడుకుని భార్యలను నేను చూశాను. ఇష్టం లేకుండా ఎందుకు చేస్తారు? నా భార్య బయటికి ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో. ఆయన అడిగేది ఇది ఒక్కటే కదా, నన్ను మిగతావన్నీ అడగకుండానే నేను చేస్తున్నాను కదా. వంట అడగకుండానే చేస్తా, బట్టలు అడగకుండానే పిండుతా, క్యారేజ్ అడగకుండానే కడతాను. నేను అడిగేది ఏంటి? సెక్షువల్ ఫేవర్ కాదు, అది బాధ్యత. ఇట్స్ నాట్ ఫేవర్ ఫ్రమ్ ఎ వైఫ్. వైఫ్ ఏ రోజు ఫేవర్ చేయదు భర్తకి.
బాండింగ్ ఉంటది, బాధ్యత. భార్య భర్త దగ్గర పడుకోవడం బాధ్యత అయితే భార్యని సుఖపెట్టడం కూడా భర్త బాధ్యత. ఇది బాధ్యతగా తీసుకోవాలి తప్ప దీన్ని ఒక పెద్ద స్పెక్ట్రం కింద పెట్టి నాకు ఇష్టం లేనప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెడితే అది ఇబ్బంది, కానీ భార్యని ఇబ్బంది పెడతారా భర్త? అది ఇబ్బంది ఎందుకు అవుద్ది? అది ప్రేమ. సో ఒకవేళ అది టాక్సిసిటీ పెరిగిపోయి అది రేప్ అయితే why can't we consider it as rape? then we can go. బట్ హస్బెండ్ రేప్ చేశాడని ఎలా చెప్తామమ్మా? నీ మీద సర్వ హక్కులు ఉంటాయి కదా. ఆయన డబ్బు తినడానికి నీకు, ఆయన బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు ఆల్మనీ తీసుకుంటావు డైవర్స్ అప్పుడు. ఆయన డబ్బు మీద బాధ్యత నీకున్నప్పుడు నీ శరీరం మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉండకూడదు? నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకెళ్తాడు, నీకు పిల్లలు పుట్టినప్పుడు సిజరిన్ అయితే హాస్పిటల్ బిల్ పే చేస్తున్నాడు. ఎక్కడ అవుతుంది నీకు సిజరిన్? నీ బాడీ మీదే అవుతుంది కదా. నీకు నగలు కొనిస్తున్నాడు, ఎక్కడ వేసుకుంటున్నావు? దేవుడు పెడుతున్నావా, నువ్వు వేసుకుంటున్నావా? చెప్పు, ఎక్కడ పెడుతున్నావు నగలు? శరీరం మీద వేసుకుంటున్నావు కదా. ఏమండి నాకు పట్టు చీర కొని పెట్టండి దసరాకి అంటే అది ఎక్కడ దేవుడి దగ్గర పెడుతున్నావు? నువ్వు కట్టుకుంటున్నావు, ఎవరికన్నా దానం చేస్తున్నావా? నీ ఒంటి మీదే వేసుకుంటున్నావు కదా. నీ ఒంటి మీద ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ప్రేమ. నీ శరీరం మీద నాకున్న ప్రేమ, నాకున్న గౌరవం, ఇష్టం. ఇద్దరం కలిసి చేసినప్పుడు గౌరవం ఎలా అనుకుంటామో, ఒకరికి ఇష్టం లేకుండా చేసినప్పుడు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. సెక్స్ని భార్యాభర్తల మధ్య కావచ్చు, ఎవరి మధ్య కావచ్చు, అంతే తప్ప దాన్ని తప్పుగా ఉద్దేశించి అబ్బాయిలని ఇబ్బంది. తాగొచ్చినప్పుడు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు హస్బెండ్, చిన్న పిల్లోళ్ళ బిహేవ్ చేస్తాడు. ప్యాంపర్ చేయాలి మనం. తాగి రాకుండా ఉన్నప్పుడు ఏదైనా హ్యాపీగా ఏదైనా పెద్ద జాబ్ పాట్ దొరికిందా, లేకపోతే ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చిందా, అప్పుడు డిఫరెంట్ గా ఉంటది మూడ్ సెటప్. అంటే లైఫ్ ని ఇంకా బెటర్ గా ఊహించుకుంటాడు ఆయన. అరే నాకు నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 రూపాయలు జీతం వస్తుందంటే పిల్లల్ని బాగా చూసుకోగలను, పిల్లల్ని మంచి కాన్వెంట్ లో చదివించగలను నేను అనే ఒక ధైర్యంతో మన మీదకి వచ్చి పడతాడు. అందోబేస్తామా? ఆయన ఎంత ప్రేమగా వచ్చి మన మీద పడతాడు. ఆ ప్రేమ ఎందుకు మనకు అర్థం కాదు? మ్యారిటల్ రేప్ అనేది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ కి వెళ్తేనే మేబీ వస్తారేమో కదా. నో ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వస్తున్నారు కదా. ఓకే, నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నా పిల్లల్ని నేను పెంచుకోగలను, నీ పిల్లల్ని. ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిడ్యువాలిటీ. ఇండివిడ్యువాలిటీ పెరిగిన తర్వాత సంసారాలన్నీ సర్వమంగళం అవుతున్నాయి. ఓకే, ఇండివిడ్యువాలిటీ ఉండాలి. నీ భర్త దగ్గర నీకు ఇండివిడ్యువాలిటీ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. నీ భర్త దగ్గర కోల్పోకూడదు. అది నువ్వు కోల్పోకూడదు అంటే భార్యగా నీ బాధ్యతలు ఏంటో, భర్తగా తన బాధ్యతలు ఏంటో తెలుసు. కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ కోట్లు అప్పులు తీరకముందుకే మ్యూచువల్ డైవర్స్ అంట. అసలు నేను కోర్టును అంట డైవర్స్ ఇవ్వద్దు, కలిసే ఉండాలి మీరిద్దరు అని చెప్పి పంపించాలి. చచ్చిన బతికిన మీ ఇద్దరే ఉండాలి అని. పెద్దోళ్ళు ఎప్పుడైనా డైవర్స్ చేస్తారు ఇక్కడ మీరు చూసారా? చాలా. ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఏమనంటే మ్యూచువల్ ఏంటంటే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ఏ విషయంలో అంటే అన్ని విషయాలలో అని ఈజీగా అనేస్తారు. అటు మగవాడు అంటున్నాడు, ఆడపిల్ల అంటున్నారు. నేను చెప్పే మాట ఓన్లీ అమ్మాయికే కాదు, అబ్బాయికి కూడా. ఇప్పుడు దే వాజ్ వన్ పీరియడ్ వేర్ గ్రానీస్ అండ్ గ్రాండ్ పాస్ ఆ టైమ్స్లో వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినా ఏడ్చి తుడిచి మళ్ళీ వాళ్ళ దగ్గరే సంసారం చేశారు. ఎందుకు? ఇండివిజువాలిటీ లేదు అప్పుడు. అంతేనా? పోతే పోయిండు, మొగోడు అయ్యిండేమో, ఈసారి కూకోరాదే, మళ్ళీసారి ఓడు కానీ అయ్యా ఇంకోసారి అట్లాంటివి చెయ్యకు అని చెప్పే పెద్దవాళ్ళని కూడా మనం విన్నాం, చూసాం. ఈవెన్ ఇన్ పాత మూవీస్లో కూడా మనం చూసాం. సాని కొంపకు దగలాడుతుండ్రు రాత్రి కాగానే అని. పెళ్ళాం ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? వెళ్తున్నాడు అని. చెడిపోయిన వాడిని బాగుపరుచుకోవటం మన బాధ్యత. అలాగే ఇప్పుడు ఒక గోల్డ్ చైన్ అనుకుందాం, లేకపోతే అట్లీస్ట్ 1 యాపిల్ బురదలో పడింది, ఏం చేస్తాం? తీసి కడుక్కొని తింటాం. అహంకారం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి కొనుక్కుంటారు. డబ్బు ఉంది కాబట్టి కొనుక్కుంటున్నావు. సో నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి నీకు దేనికి వాల్యూ తెలియట్లేదు. కాబట్టి ఎంత డబ్బుని ఎంతవరకు మనం గౌరవించాలో అంతే గౌరవించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ, బాధ్యత, ఆప్యాయత ఇది ఉండాలి. రోజువారీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాపురాలు చేయట్లేదా? రోడ్డు మీద గుడిసెలేసుకొని బతకట్లేదా? ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? స్టిక్ ఆన్ టు యువర్ రిలేషన్షిప్, డోంట్ స్టిక్ ఆన్ టు యువర్ డిఫరెంట్ రిలేషన్షిప్స్. సండే కాగానే పబ్కి వెళ్ళాలి, మండే కాగానే పొద్దున్నే సోమవారం గుడికి వెళ్ళాలి, మా ఆయన ఇట్లా తిరుగుతున్నాడు, అట్లా ఎంతసేపు మీ ఆయన అట్లా తిరుగుతుండే ఇట్లా తిరుగుతుండే, ఇంట్లో నాతో మాట్లాడతలేడు అంటే మాట్లాడితే నీతో పంచాయతీ అయినప్పుడు నీతో మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనుకుంటాడు కదా. సో దే షుడ్ బి వెరీ ఫ్రెండ్లీ. మీరు చెప్పండి, ఇక్కడ ఉమెన్ మెన్ పెడితే సో మీకు ఎవరు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? మెన్. వై యూ చూస్ మెన్? బికాస్ మెన్ ఏడుస్తే తెలియదు, ఆడది ఏడ్చి అందరినీ ఆకట్టుకుంటుంది. మగవాడు ఏడవలేడు కాబట్టి దిగమింగుకొని నేను మగవాడిని ఏడవకూడదు అని ఒక స్ట్రాంగ్ హార్ట్ తో ఉంటాడు. సో ఫైట్ చేస్తుంది ఉమెన్ కాదు మెన్ అంటారా? అఫ్ కోర్స్ ఇప్పుడు రిలేషన్షిప్స్ కోసం అయితే మెన్సే ఫైట్ చేస్తున్నారు. ఐ డూ సీ లాట్ ఆఫ్ మెన్స్ హూ ఆల్వేస్ మెసేజ్ మీ, పింగ్ మీ,
and why we miss some qualities in our wives. You have such qualities. Why, Chandramukhi? People ask me. I say, no, I'm a devoter of my husband. నాకు మా ఆయన దేవుడితో సమానం. దేవుడే నా భర్త, నాకు దేవుడే. ఆ వైకుంఠవాసుడే నా భర్త నాకు సాక్షాత్తు. చిన్నప్పుడు అనేవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళకి భర్తే దైవం. అది మన పాత సినిమాల్లో చూసాం. పతివ్రత అన్న వర్డ్ విన్నరా మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా? వర్డ్ పాతివ్రత్యం అని విన్నరా ఏదన్నా సినిమాలో గానీ ఎక్కడ విన్నరా? మర్చిపోయారు ఆ వర్డ్ ని జనాలు. బికాస్ అలా లేరు జనాలు సొసైటీలో. అలా జనాలు సొసైటీలో లేరు కాబట్టి ఆ వర్డే కంప్లీట్ గా లేకుండా పోయింది. లేకపోతే ఆ మహాపతివ్రత, నేను పతివ్రతనండి అనే వర్డ్ కూడా మనం ఒక సినిమాలో సింబాలిక్ గా కామెడీ కూడా వినట్లేదు. దట్ ఈస్ వాట్ వేర్ ఆ సొసైటీ ఈజ్. సో రెస్పెక్ట్ అవర్ రిలేషన్షిప్స్. తప్పు చేసినప్పుడు క్షమించాలి. దేవుడే క్షమిస్తాడు కదా. ఏ తప్పైనా సరే ఒక్కసారి క్షమిస్తే ఆ తప్పు ఒప్పైపోతుంది. ఇంకా చెయ్యరు వాళ్ళు. ఇంకా చెయ్యరు అనడానికి గ్యారంటీ ఎక్కడ? దట్ ఈస్ వాట్, అది నీలో ఉంటది. క్షమించే ముందు నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో నేను ఏం చేసినా క్షమించేస్తా. అందుకే ఎవరినైనా ఏం తిట్టినా కూడా ఏమన్ను. కొజ్జా అన్న తిట్టను, లజానా అన్న తిట్టను, ఏమన్నా నేనేమనను, థ్యాంక్ యూ అంట. బికాస్ సమ్ పీపుల్ ఉంటారు కదా, మనం ఎదుగుతుంటే మన మీద రాళ్ళేసే వాళ్ళలో ఉంటారు కొంతమంది. కామెంట్ పర్సనల్ గా మెసేజెస్ వస్తుంటాయి మనకి, వాంటెడ్ గా వస్తుంటాయి. వచ్చినప్పుడు నేను వాటిని థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏమనండి. ఓకే, ఫైనలీ మీరు చాలా పాజిటివ్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఐ కెన్ సీ దట్. ఇప్పుడైతే మీరు ట్రాన్స్ ఉమెన్ కి యాజ్ అ వాయిస్ గా మీరు ఒక ప్రెసిడెంట్ గా, తెలంగాణ ట్రాన్స్ ఉమెన్ ప్రెసిడెంట్, కలెక్టివ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో నేను ఒకటి విన్నా రీసెంట్ గానే. సో యుఎస్ లో ట్రంప్ ఓన్లీ 2 genders నే పెడుతున్నారు. ఓన్లీ 2 days అవుతుంది న్యూస్ బయటకు వచ్చి. రీసెంట్ మెన్ అండ్ ఉమెన్ రెండే జెండర్లు ఉంటాయి. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు మెన్నా విమెనా అనేది. అండ్ ఇక్కడ మాత్రం ఓన్లీ 2 genders. వాట్ ఇఫ్ అదే ఇండియాలో వస్తే? అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 ఉంటాయి, మెన్ విమెన్ ట్రాన్స్ జెండర్ అంటారు. ఇప్పుడు మీరు అన్నారు అసలు ట్రాన్స్ జెండర్ కాదు, ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ జెండర్ ఇస్ సో డిఫరెంట్ టర్మ్స్. బట్ వై దే కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్ జెండర్? Because there are lot of genders. LGBT is not one. LGBTIQ, there are 7 things. So all comes under transgender umbrella. Under umbrella term is transgender. But as an individually, everyone have this. If you are a lesbian, if you are a bisexual, if you are a gay, they are different. But government మనని మాత్రం transgenders కిందనే చూస్తుంది. నేను అది కూడా చూడొద్దని కోరుకుంటున్నాను. అందుకే సో మీకు సెపరేట్ గా కావాలి. ట్రాన్స్ ఉమెన్ మేము ట్రాన్స్ జెండర్స్ కాదు, వి ఆర్ స్పెషల్. లైక్ వి ఆర్ లైక్ when women స్పెసిఫికేషన్ రావాలి కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ఒకవేళ యుఎస్ లో లాగా ఓన్లీ మెన్ విమెన్ ఉండాలి అని అంటే సో ఎలా? ఇక్కడ ఒకవేళ I have US friends. There are a lot of community in the US. అంజలి మమ్మీ ఉన్నారు, అక్కడే ఉంటారు. ఇంకా చాలా మంది I have కమ్యూనిటీ అక్కడ ఉన్నారు. కానీ మనం అనుకుంటాము పాశ్చాత్య దేశాల్లో ఎల్జిబిటి కమ్యూనిటీకి యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంది అని. యాక్సెప్టెన్సీ ఈజ్ దేర్ ఫర్ ఓన్లీ గే కమ్యూనిటీ. ఐ థింక్ వాళ్ళే గే కమ్యూనిటీస్ కి ఎక్కువ. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ CEOs ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ హూ ఆర్ ఓపెన్లీ సే దట్ వి ఆర్ గే ఉన్నారు. సో దర్ ఈస్ అ వెరీ టఫ్. గేకి అవసరం లేదు ట్రాన్స్జెండర్ అని దాంట్లో. గేకి గే అని కూడా అవసరం లేదు. చూడండి మొపిల్లోలాగే ఉంటాడు. లెస్బియన్ కి అవసరం లేదు, బయోసెక్షువల్ కి అవసరం లేదు. స్పెషల్ గా బయోసెక్షువల్ ఎలా గుర్తుపడతారు మీరు? వాళ్ళు మొగోళ్ళలాగే ఉంటారు. లెస్బియన్స్ ఎలా ఉంటారు? క్యాజువల్ గా మీలాగే ఉంటారు. ద థాట్ ఈస్ డిఫరెంట్. సో టీకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నాను నేను ట్రంప్ వల్ల. అక్కడ వాళ్ళ లైవ్లీవుడ్ కి కావచ్చు, బికాస్ అక్కడ సెక్స్ వర్క్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. దే హ్యావ్ టు వర్క్ అండ్ సమ్ కంపెనీస్ అండ్ దే హ్యావ్ టు వర్క్, దే హ్యావ్ టు డూ సమ్ బిజినెస్. అలాగే ఉంటుంది కాబట్టి US UKs లో అలాంటి పరిస్థితి ఇండియాలో వస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే ఇండియాని డబ్బాలో పెట్టి తీస్తే US ఎన్ని రోజులకు అవుతుందో నాకు తెలీదు. బట్ ఇండియానే గొప్పది US కంటే. వీ హ్యావ్ హ్యుమానిటీ. అక్కడ ఎవడో కోడో ఒక తుపాకీ తీసుకొని 100 మందిని కాల్ చేస్తాడు, వాడిని చంపేస్తారు, అంతే జరుగుతుంది. కానీ ఇక్కడ అంత క్రిమినల్ మైండెడ్ పీపుల్ లేరు మన ఇండియాలో. అండ్ వీఆర్ వెరీ స్పిరిచువల్ అండ్ వీఆర్ హోలీ అండ్ వీఆర్ వెరీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూసుకుంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ మన పెరిగిన వాతావరణము, మనకున్నటువంటి అన్ని బుక్స్ లో లైక్ ఆల్ వీ కెన్ సీ ఖురాన్, భగవద్గీత, బైబిల్,
ఎవ్రీవేర్ వీ కెన్ సీ హ్యుమానిటీ గురించి బాగా రాసి ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ భగవద్గీతలో చాలా బాగా రాసి ఉంటుంది అదే హిందూయిజం విషయానికి వస్తే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా మన ఇండియాలో మాత్రం 2 జెండర్స్ అంటే నేను విమెన్కి వెళ్ళిపోతా. అప్పుడు ఓకే, కమ్యూనిటీకి కూడా చెప్తా, బీ యాజ్ ఎ విమెన్, లివ్ యాజ్ ఎ విమెన్, వాట్ ఈస్ రాంగ్? వాట్స్ రాంగ్? సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఆడపిల్లలాగా ఉండాలనుకుంటే ఆడపిల్లలా బతకొచ్చు, ట్రాన్స్ విమెన్ లాగా బతకాలనుకుంటే ట్రాన్స్ విమెన్ గా బతకొచ్చు. ఇప్పుడు నా పాస్పోర్ట్ చంద్రముఖి మూవ్ వల్ల ట్రాన్స్ విమెన్ అని ఉంది, కొంతమందికి విమెన్ అనే ఉంది బికాస్ దే వాంట్ దెమ్సెల్ఫ్ లీడ్ యాజ్ ఎ విమెన్ ఇన్ దేర్ లైఫ్స్. సమ్ ట్రాన్స్ పీపుల్ ఆర్ దేర్. సో జనరల్ గా ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ ఉమెన్ కానీ సెపరేట్ ఐడెంటిటీ ఉంటుందా? అంటే వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తారు, వాళ్ళని వెలివేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ అని స్పెసిఫిక్ గా పోర్టల్ సర్టిఫికేట్ ఇస్తుంది. 1 year నుంచి we are all having that certificate. Okay. And I request all the trans women to take that also. Achha. Because మాకు 5 lakhs ఇన్సూరెన్స్ కూడా ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇంకా అవైల్ చేసుకోలేదు ఎవరు. ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్ అవైలబిలిటీ ఉంది కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇష్యూ చేస్తున్నారు సర్టిఫికేట్. అది వెరీ థ్యాంక్ఫుల్. ఆధార్ కార్డు కోసం 10 సంవత్సరాలు కష్టపడితే ఈ ఐడి కోసం 2 సంవత్సరాల్లో తీరిపోయింది. సూపర్ అండి, సూపర్. సో ఇది ఈ అవేర్నెస్ కావాలి. యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంత వరకు ఉంటారండి ట్రాన్స్జెండర్స్ లో? వెరీ రేర్ అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడే, బట్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు ప్రేమించడం మానేసి సోషల్ మీడియాని ప్రేమించడం, ఈ వేరే పనికిరాని వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి ఇటు ఆల్ ఓవర్ గా 20% ఉంటారు. ఓకే, 100లో 20% ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో మూవీలో చూస్తాం, వేద మూవీలో బ్రోతల్ హౌస్ లో ట్రాన్స్జెండర్ ని పెడుతుంటారు. చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు క్యారెక్టరైజేషన్ కూడా. జనరల్లీ అలాంటి బ్రోతల్ హౌసెస్ లో పెడతారా? అంటే నేను బ్రోతల్ హౌసెస్ ని ఎప్పుడు విజిట్ చేయలేదు బికాస్ నా టర్మ్ వచ్చేటప్పటికి I heard about and we are very friendly to the female sex workers. Very friendly. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐ హర్డ్ దట్ దే వాజ్ ఎ మీనా బజార్ ఇన్ హైదరాబాద్ వేర్ ట్రాన్స్జెండర్స్ అండ్ ట్రాన్స్ విమెన్స్ అండ్ విమెన్స్ యూస్ టు హ్యావ్ సెక్స్ వర్క్ ఇన్ ద సేమ్ ఏరియా. ఇఫ్ యూ కెన్ సీ సోనాగచ్చి దేర్ ఈస్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ యూ కెన్ సీ ముంబై హీరామండి చూసారు కదా, అట్లాంటి ప్లేసెస్ లో ఒకప్పుడు లైక్ మా పాత వాళ్ళు చెప్తుంటారు కదా, ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు కదా కమ్యూనిటీలో, లైక్ దే ఆర్ కాల్డ్ దాదీస్ నానీస్ మాకు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు అరే హమ్ తో లడ్కియోं के साथ भी हम ठहरते కలిసి ఉండేవాళ్ళు, నిలబడేవాళ్ళు. అండ్ చాలా మంది వీళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి తక్కువ వచ్చేవాళ్ళు అన్న అది కూడా నేను విన్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యాంటసీ బిహైండ్ అవాయిడింగ్ ఎ గర్ల్ అండ్ గోయింగ్ త్రూ ఎ విమెన్, ట్రాన్స్ విమెన్ అనేది నాకు క్వశ్చన్ మార్క్. బట్ దానికి ఆన్సర్ నా దగ్గర ఏముంది అంటే ఆన్ బెడ్ ట్రాన్స్ విమెన్ విల్ రిప్లేస్ ఎ విమెన్ బెటర్ అనేది చెప్తూ ఉంటారు జనాలు. అంటే అమ్మాయి దగ్గరికి వెళ్తే కొంచెం ఇబ్బంది, అంటే అమ్మాయిల దగ్గరికి వెళ్తే కామన్ గానే ఉంటది, ట్రాన్స్ విమెన్ దగ్గరికి వెళ్తే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బెస్ట్ విమెన్ అనుకుంటా కదా, సో ఈస్ టు డూ మోర్. ఓకే, డిఫరెంట్ గా ప్లెజర్ అనేది డిఫరెంట్ గా ఉంటది అనేది హర్డ్ ఫ్రమ్ మై డాటర్. యాక్చువల్లీ ట్రాన్స్ డాటర్ తను చెప్పింది, అందుకే మమ్మీ మన్నని ఇష్టపడతారు. బట్ ఐ హర్డ్ అబౌట్ దట్ దే ఆర్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ వేర్ ద సెక్స్ వర్కర్స్ అండ్ ఇట్ వాజ్ ఎ మీనా బజార్ ఇన్ హైదరాబాద్, ఇట్ వాజ్ హీరా మండి అట్ లాహోర్, ఇట్ వాజ్ సో అదే రీజన్ అంటారా, రెడ్ లైట్ ఏరియా ఇన్ ముంబై, పాకిస్తాన్ లో కూడా ఉంది అట్లాంటిది. And even you can see New York, there is a place, I'm not able to get the name, there is a place where we cruising point of sex. వస్తారు తీసుకుని వెళ్ళిపోతారు మన $1,000,000 అంటే. One of my best friend visited there and she said it's a very good earning place in other countries also, and some countries will take sex workers దగ్గర నుంచి tax కూడా కలెక్ట్ చేస్తారు. Some countries are there who collect tax from the sex workers. I think Thailand and Bangkok especially, some countries are there. License ఉంటుంది సెక్స్ వర్కర్స్ కి కొన్ని కంట్రీస్ లో, మన కంట్రీస్ లో అట్లాంటివి ఏం లేదు మన కంట్రీలో. But I don't want that license and this all things. I want people to control their emotions, control their pleasures. So what a transgender or trans women they want, society నుండి ఏం కావాలి వాళ్ళకి? What they want from society? From society, first from family. I go to the family. Family is nothing but a society. ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ ఉండాలి. నా కొడుకు హిజ్రా అయినా పర్లేదు, చదువుకుంటున్నాడు అని చదివించే తల్లిదండ్రులు ఉండాలి, అన్నదమ్ముళ్ళు ఉండాలి. ఒక్కసారి నువ్వు ఊహించుకో, నేను ప్యాంట్ షర్ట్ మీదే ఉన్నా, నేను 10th క్లాస్ చదువుకుంటున్నా, నేను ఆడపిల్లలాగే మాట్లాడుతున్నా, ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తున్నా,
అండ్ నన్ను ఒక అబ్బాయి ఏడిపించాడు అంటే నేను ఎవరికి వెళ్ళి చెప్తా, ఫస్ట్ నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే అన్నకు చెప్తా. ఏమని చెప్తా, అన్న వాడు నన్ను సునీల్ గారు నన్ను సతాయిస్తుండన్న మాట్లాడతాను. మా అన్న ఏం చేస్తాడు, ఎందుకురా సతాయిస్తున్నాను అడుగుతాడు. అడిగితే వాడు ఆడపిల్లలాగా బిహేవ్, అడే ఆడ ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తే తప్పేందిరా భయ్, తప్పేందిరా, మీ చెల్లె మీ అక్క అనుకో అండ్ ఎందుకు అట్లా చూస్తావు అని అక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీది. దట్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. దెన్ ద టీచర్స్, దే షుడ్ బి సెన్సిటైజ్డ్ వెల్. ఆల్ ద కార్పొరేట్ స్కూల్స్లో కావచ్చు, అంటే స్కూల్స్ అట్లాంటి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసుకుంటే వేరే ఇది అంటువ్యాధి కాదు, ఇది డిసీజ్ కాదు, కాబట్టి అట్లాంటివి ఏవి జరగవు. సో జెండర్ని పక్కన పెట్టి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. తర్వాత పెరిగిన తర్వాత తను ఎలా కన్వర్ట్ అవుతాను అనేది తనకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీని గౌరవించేలాగా ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే సొసైటీ ఏముందండి, లోకులు ఫ్యామిలీ బేసిక్ గా అలా అనుకో. సో ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ దెన్. అరే వాళ్ళ తల్లిదండ్రులే చదివిపిస్తున్నారు, మనం ఎందుకు మన ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉంటే వదులుకుంటామా అని అవతల ఫ్యామిలీ మన ఫ్యామిలీని రోల్ మోడల్ గా తీసుకోగలగాలి. సో ఇన్ రిటర్న్ ఏం వస్తుందని అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మా అన్నయ్య నాకు ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే ఒక ఫ్యామిలీ జస్ట్ ఐ కాంట్ రిప్రొడక్ట్ అంతే. నేను కేవలం పిల్లల్ని మాత్రమే కనలేను. ఆడవాళ్ళు లేరా పిల్లలు కనకుండా? ఎంతో మంది బతుకుతున్నారు. అడాప్ట్ చేసుకోవట్లేదా, సరోగసీ చేసుకోవట్లేదా? వి డూ దట్ ఇన్ ఫ్యూచర్ వి కెన్ డూ, వి గో దట్ ఆల్సో. అలాంటి లైఫ్ కావాలి. దే షుడ్ బి ఎ మ్యాట్రిమోనీ ఫర్ ట్రాన్స్‌వుమెన్స్. గుడ్. అప్పుడు ఓపెన్ రిలేషన్షిప్స్ అయితే అప్పుడు ఇట్స్ ఎ గుడ్ అవేర్నెస్ టు. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అవేర్నెస్ పెరిగిన తర్వాత అవేర్నెస్ ఒక పాపం అయిపోయిందేమో అని ఎలా తయారైంది ఒక రకంగా చూస్తే. ఇందాక మనం సోషల్ మీడియా గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పి అలా స్క్రోల్ చేస్తూ పోతే మెనీ పీపుల్ లైక్స్ కోసం, లైక్స్ కోసం. అంటే ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక 100K అయిపోతే మనకి ప్రమోషన్స్ వస్తాయి, మనం ప్రమోషన్స్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. దానికోసం ఏమైనా చేయాలి అనుకున్నా. తరుణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ తో, నూడిల్స్ తో, చేపలతో, లైక్ ఎనీ నాన్ లివింగ్ థింగ్ ని హీ మేక్ ఏ కాస్ట్యూమ్. ఐ రెస్పెక్ట్ హిమ్ బికాస్ హిస్ టాలెంట్. అంతే తప్ప ఒక ఇద్దరు ముగ్గురిని చూస్తాను ఓ అంటారు, లేకపోతే లిప్స్టిక్స్ వేసుకొని మా బావ కలిసిండి ఇవ్వాలి నాకు అని ఒక అతను వస్తుంటాడు. అండ్ కొంతమంది చీరలు హలో అండి భయపడ్డారా నేను అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు? టు గెట్ అ బెటర్ ప్లేస్ ఇన్ సోషల్ మీడియా. దానివల్ల మన లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ వల్ల యాక్చువల్ ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ట్రాన్స్జెండర్స్ కూడా చాలా చండాలంగానే చేస్తున్నారు కదండి వీడియోస్. నాకు ఎవరిదైనా వీడియో కనిపిస్తే వేరే ఫీల్ ద వీడియో ఇస్ నాట్ గుడ్, ఐ విల్ పింగ్ దెమ్ పర్సనలీ, డోంట్ డూ దిస్ మా, దిస్ ఇస్ నాట్ గుడ్ అని నేను మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఐ హర్డ్ 2 days back a very bad comment by a trans woman. వీడియో పెట్టి బ్యాడ్ వీడియో అది, దానికి 14,000 లైక్స్, 4,000 కామెంట్లు, షేర్లు ఒక 8,000 ఉన్నాయి. షేర్ చేసేవాడికి కామెంట్ చేసేవాడికి సెన్స్ లేదా అని అడుగుతున్నా నేను. దెర్ ఈస్ నో సెన్స్. మళ్ళీ కింద కామెంట్ ఏం పెడతారు తెలుసా, మేము అనవసరంగా ఇంత రీఛార్జ్ చేయించుకున్నది మిమ్మల్ని చూడ్డానికేనా. ఎవడు skip చేయండి. why you are taking comment, why you are taking some time to comment on them? Don't comment, don't encourage such social media platform people also. It may get lot of problems కదా. మరి ఈ మధ్య అయితే మరీ ఘోరం. ఎవరు చూడు టాపు బాటము వర్స్టైల్ అని పెట్టుకుంటున్నారు. నాకు లిటరల్లీ నాకు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయాలంటే భయం వేస్తుంది. సో దాని గురించే మీకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఇట్ బికమ్ ఏ డేటింగ్ యాప్. ఐ థింక్ ఇట్ ఈస్ నౌ. ఐ నీడ్ సమ్, ఒకప్పుడు కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో కొన్ని చేస్తే మన వీడియోస్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఊబర్ లో మన ఫోన్ నంబర్ పెడితే పోదు తెలుసా, ఎర్రర్ వచ్చేస్తుంది, డోంట్ సెండ్ ద నంబర్, అలా రావాలి. అలా ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని ఆల్గరిథం అనేది ఒకటి రావాలి ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో. ఫేస్బుక్ వీడియోస్ లో కూడా టక్కున ఆన్ చేస్తే అడ్డమైన వీడియోలు వస్తాయి, వాటిని మళ్ళీ నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టేంత వరకు అవే వస్తాయి. ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు, ఎవడు మనల్ని ట్యాగ్ చేస్తున్నాడో అది మనం చూసుకోగలం తప్ప మిగతాది చూసుకోలేం. సో ప్లీజ్ ఐ నీడ్ సమ్ కరెక్షన్స్ ఇన్ సోషల్ మీడియా యాప్స్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉండి వేరే సైట్స్ ని వేరే కంట్రీ పేరు పెట్టి ఓపెన్ చేసుకొని కూడా చూస్తున్నారు. అట్లాంటివి కూడా ఉండకూడదు. లైక్ పోన్ సైట్స్ ఉన్నాయి కొన్ని విచ్ ఆర్ నాట్ బ్యాండెడ్ ఇన్ ఇండియా బట్ దే ఆర్ ఓకే ఇన్ యూరోప్ అండ్ UK కంట్రీస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సెలెక్ట్ ద కంట్రీ అన్నప్పుడు ఇండియా కాకుండా వేరే చేసుకుంటున్నాం. ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు ఆ క్షణిక
ఆ విషయాల కోసం వాటి కోసం దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. విల్ ఎడిక్టెడ్ టు దాట్. డోంట్ ఎడిక్టెడ్ టు సచ్ థింగ్స్. ఎక్స్క్లూజివ్లీ డోంట్ ఎడిక్ట్ టు హ్యావ్ సెక్స్ విత్ డిఫరెంట్ పార్ట్నర్స్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇన్ అవర్ లైఫ్స్. వితౌట్ సేఫ్ ఆర్ విత్ సేఫ్టీ. ఈవెన్ ఓపెన్ గా చెప్తున్నా, ప్రొటెక్షన్ మీరు వాడినా కూడా దాని మీద రాసి ఉంటది, ఇట్ ఈస్ నాట్ 100% ప్రొటెక్టెడ్ అనేది. వై డోంట్ యూ హ్యావ్ సెక్స్ విత్ యువర్ వైఫ్స్? Have sex with only your partner whom you want to marry. If not, don't have sex with those whom don't want to marry also. Okay. Sex is a very big thing. And నిజంగా చెప్పాలంటే సెక్స్ అనేది ఒక యజ్ఞం. నా దృష్టిలో అది యజ్ఞమే. ఎవరితో పడితే వాళ్ళతో చేసి దాని వాల్యూ తక్కువ చేయటం ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ దాని గురించి పాకులాడడం ఎందుకు? డబ్బుల కోసం కష్టపడండి, అమ్మ నాన్నని సంతోషంగా చూసుకోవడం కోసం కష్టపడండి, కెరియర్ బిల్డప్ చేసుకోవడం కోసం కష్టపడండి. బీ ఎ రోల్. డోంట్ వాట్ వి సే డోంట్ ఎడిక్ట్. ట్రై టు ఇంపాక్ట్ పీపుల్. So true. Addiction is a very dangerous thing in life. Because of that, I am not addicted to anything. నైస్. సో చాలా అవేర్నెస్ ఇచ్చారు. సో మీ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏంటి? I want to be a good actress. I want to be a good singer. More than సో all మీరు these ఇప్పుడు things. వాయిస్ డబ్బింగ్ కూడా చెప్తున్నారు కదా Yes. మూవీస్ కి. సో చెప్తున్నాను. గ్రేట్ గ్రేట్. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి మాత్రమే చెప్పాను, హీరోయిన్స్ కి ఎవరికి చెప్పలేదు. ఓకే. బట్ మై వాయిస్ ఇస్ వెరీ గుడ్ అని ఆల్ ద సౌండ్ ఇంజనీర్స్ సెడ్. అండ్ ఐ వాంట్ మోర్ దెన్ దిస్ ఆల్ థింగ్స్, ఐ వాంట్ టు బి ఎ బెస్ట్ హౌస్ వైఫ్. ఏమీ చేయకుండా. ఫస్ట్ టైం విన్నానండి నేను. అంటే చాలా అసలు ఈ I want to be టర్మ్ a housewife. వినలేదు. ఒక బెస్ట్ హౌస్ వైఫ్ I కావాలని. want to be a best housewife and best mom and best wife. None other than things. ఇంకేమీ వద్దు. I'm a daughter already best. Yeah. I'm a best sister. I'm a best wife also. But lifelong, నీకేం కావాలంటే నాకేం వద్దు. I want to take care of my husband. I want to be happy with him. I don't want to even adopt any children, nothing. I want to adopt my husband as a children. That as a child. గ్రేట్ అండి. That's it. I don't want anyone in our lives. I want to be like very కొన్ని డబ్బులు సంపాదించుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని నేను చక్కగా పొద్దున్నే లేచి నచ్చిన వంట చేసి బాక్స్ కట్టి ఆయన పంపించి ఇంట్లో పని చేసుకొని సో దేవుడికి పూజ టీవీలో చేసుకొని. ఐడల్ వైఫ్ అంటే చూసే I want to be an idol. I want to be like an idol wife and idol women will become an idol wife. సో That ట్రూ. is చాలా what. బాగా చెప్పారు. ఐడల్ ఉమెన్ బికమ్ ఐడల్ Idol wife. వైఫ్. నౌ ద టర్మ్స్ హ్యాస్ చేంజ్డ్ Yes. సమ్ ఎక్స్టెండ్ వరకు. సో వాట్ ఎవర్ అండి, రియలీ ఇట్ వాజ్ అ గ్రేట్ టాకింగ్ టు యూ. Yeah. చాలా మంచిగా అనిపించింది మీ జర్నీ అదంతా చూసా. ఇట్స్ సో ఇన్స్పిరేషనల్ టు పీపుల్. ఎవరైతే ట్రాన్స్జెండర్ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాడ్కాస్ట్ చూసి మీలాగా కొంతమందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని తప్పకుండా నేను కూడా కోరుకుంటున్నాను. Yeah. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Yeah, it అండ్ means ఇట్ a వాజ్ అ lot. వెరీ అవేర్నెస్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్. I want to be a dictionary all the time to the society because whatever in my dictionary was experienced by myself. నేను ఎక్కడో చూసి చదివే చెప్పట్లా. పూజ అయినా నేను చేసిందే నేను చెప్పగలుగుతా, పనైనా నేను చేసిందే చెప్పగలుగుతా. కాబట్టి ఈ డిక్షనరీ ఇలాగే ఉండాలి నేను ఉన్నా లేకున్నా. సో దట్ ఈస్ వాట్ మై I want to give my voice towards to the society, not to exclusive my community, to all men and women in the world. I want them to listen. I have a very friends who are from foreign countries message me and say that Chandra మాకు ఇంకా లింక్ రాలేదు. వస్తుంది కొన్ని లింక్స్ 1 month తర్వాత కానీ వాళ్ళకి యాక్సెస్ అవ్వవంట కొన్ని కంట్రీస్ లో మన ఇండియన్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా. అచ్చా, నైస్. అలా కూడా మెసేజ్ చేస్తారు. ఐ ఫీల్ వెరీ ఇట్స్ అన్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బీ అ ట్రాన్స్ ఉమెన్ అండ్ బీయింగ్ ఏ వైఫ్. హ్యాపీ. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలా ఒక హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఒక ట్రాన్స్ బట్ యు మేడ్ మీ క్రై ఆఫ్టర్ లాంగ్ షీ బికెమ్ సో ఎమోషనల్ టు. యా, సడన్ గా నాకు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ చిన్నప్పుడు గుర్తొచ్చేసారు, లేకపోతే నేను అంత ఎమోషన్ అయ్యేదని కాదు. ఎస్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో దిస్ ఈస్ లిటరలీ అవేర్నెస్ పాడ్కాస్ట్ ఆన్ ట్రాన్స్జెండర్స్. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫుల్లీ. సో మళ్ళీ ఇంకొక మంచి పాడ్కాస్ట్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.